ఇదేనే సార్ ఇప్పుడు షేర్ చేయాల్సింది. సరే ఓపెన్ ఇంకొకటి కూడా ఉంది. ఫస్ట్ ఓపెన్ చేసి చూస్తాడు. ఇది ఆల్రెడీ మన ఓపెన్ అవ్వట్లేదా? చేశాను సార్, కనిపించట్లేదు. పీపీటీ ఏం కనపడట్లేదు, జస్ట్ ఫైల్స్ కనపడుతుంది. నువ్వు ఓన్లీ ఫైల్ లో ఉన్న ఫోల్డర్ ఒకటే కనిపిస్తుంది, పీపీటీ కనపడట్లేదు. ఓకే, నువ్వు ఇప్పుడు లోడ్ అవుతుంది. ఇది ఓకేనా సార్? ఇదే పీపీటీ. సో లాస్ట్ ఎక్కడ దాకా ఇది హార్డ్ రీసెట్ ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ 22 అక్కడ దాకా వరకే చెప్పారు సార్. నెక్స్ట్ స్లైడ్ 85 అయింది. నెక్స్ట్ నెక్స్ట్ ఇది లాస్ట్, ఇదే లాస్ట్. 14-19 ఆ రోజు ఇంకొక పీపీటీ ఓపెన్ చేసి చెప్పారు సార్, సెకండ్ పీపీటీ. 18-19 సర్వీస్ దాంట్లో ఉందేమో, ఒకసారి ఆ పీపీటీ ఓపెన్. ఈ పీపీటీ కాదు సార్, ఇంకొకటి.
దీంట్లో 1419 ఉందా ఇప్పుడు సర్వీస్. ఇక్కడ ఉంది సార్ సర్వీస్ ఐడి 14. దీని ముందు స్లైడ్ ఇది సరే ఆ 14 సర్వీస్ అందరు జాయిన్ అయ్యారు. స్టార్ట్ చేద్దామా లేకపోతే 5 నిమిషాలు అందరూ వచ్చినట్టేనా? సెషన్ స్టార్ట్ చేసే ముందు ప్రీవియస్ గా మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ ఏమన్నా డౌట్ ఉన్నాయి? గ్రూప్ లో ఎవరో ఒకళ్ళే పెట్టినట్టున్నారు ఆన్సర్, మిగతా వాళ్ళు పెట్టలేదు. అంటే మిగతా గాయస్ మ్యూట్ లో పెట్టండి, మిగతా వాళ్ళు నాయిస్ వస్తుంది. గ్రూప్ లో మ్యూట్ లో పెట్టమ్మా. ఓకే. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ప్రీవియస్ గా చెప్పిన వాటిలో కాన్సెప్ట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో హలో, హాయ్ సార్. యా హాయ్ హాయ్ సార్ నాకు ఒక డౌట్. Okay. రియల్ టైం డౌట్. యాక్చువల్ గా నేను నిన్నాక మన ఒక సర్వీసింగ్ సెంటర్కి వెళ్ళాను. అక్కడ వాళ్ళది మనమేమో కోడ్ సెండ్ చేస్తామని చెప్తున్నాం కదా. యాక్చువల్గా అతను అబ్బాయి ఒక సిమ్యులేటర్ కనెక్ట్ చేశాడు కార్ కి. అంటే ఐ మీన్ ఫాల్ట్ కోసం మనం కోడ్ సెండ్ చేసి రిసీవ్ చేసుకుంటాం. సీడ్ అండ్ గెట్ బ్యాక్ రిసీవ్ కదా. అంటే ఫాల్ట్స్ క్రియేట్ చేసి. అవును. యాక్చువల్ అతను ఏం చేశాడంటే కార్ కి ఒక సిమ్యులేటర్ కనెక్ట్ చేశాడు డివైస్. ఓకే. దాని నుంచి వాళ్ళు ఏంటంటే పర్టికులర్ ఏది కావాలంటే దానికే రిక్వెస్ట్ చేసుకోవచ్చా మనం? ఎక్కడ ఫాల్ట్ ఉంది దాని పర్టికులర్ డయాగ్నోస్టిక్ చేయొచ్చా? అంటే ఇప్పుడు సపోజ్ మనకి డిటిసిస్ లో అంటే మనకి చాలా ఉన్నాయి. పవర్ ట్రైన్ డిటిసిస్ ఉన్నాయి, రిలేటెడ్ డిటిసిస్ ఉన్నాయి, చాసిస్ కి సంబంధించిన డిటిసిస్, ఇలా డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ డిటిసిస్ ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ నాకు ఓన్లీ పవర్ ట్రైన్ డిటిసిస్, సో నాకు పర్టికులర్ గా పవర్ ట్రైన్ రిలేటెడ్ డిటిసిస్ మాత్రమే కావాలనుకుంటే క్లియర్ అంటే నువ్వు 19 సర్వీస్ ఉంది, అది రీడ్ చేస్తాం డిటిసిస్. ఓకే. 19 ఎప్పుడైతే మనం 19 సర్వీస్ తో రీడ్ చేస్తామో మనకి ఆటోమేటిక్ గా ఫాల్ట్స్ అన్ని వస్తాయి. మన ఈసీలో ఉన్న ఫాల్ట్స్ అన్ని రీడ్ అవుతాయి అన్నమాట. ఓకే. మనకి వంటకి చాలా ఉంటాయి. పవర్ ట్రైన్ డిటిసిస్ ఉంటాయి, కమ్యూనికేషన్ కి సంబంధించినవి ఉంటాయి, ఇలా డిఫరెంట్ డిటిసిస్ ఉంటాయి. సో మనం 19 సర్వీస్ యూజ్ చేసి మనము డిటిసిస్ ని రీడ్ చేస్తాం అన్నమాట. ఓకే ఓకే. సో పర్టికులర్ దానికి పర్టికులర్ కైండ్ ఆఫ్ సర్వీస్. బేసిక్ గా మనము ఏదైనా ఫాల్ట్స్ రీడ్ చేయాలంటే, అంటే ఫాల్ట్స్ ఆల్రెడీ మన వెహికల్ ఉన్న ఫాల్ట్స్ రీడ్ చేయాలంటే యూడిఎస్ లో ఉన్న సర్వీస్ వచ్చేసి 19 సర్వీస్. అదే ఫాల్ట్స్ ని క్లియర్ చేయాలంటే 14 సర్వీస్ యూజ్ చేస్తాం. సో ఈ 2 సర్వీసెస్ మెయిన్ గా డిటిసి రిలేటెడ్ సర్వీసెస్. ఒకటి 19, ఇంకోటి 14. ఓకే. సో యా, బిఫోర్ స్టార్ట్ ఏమన్నా ప్రీవియస్ కాన్సెప్ట్స్ ఉన్నాయి? సో ఆల్ క్లియర్, నో డౌట్స్.
సో ఎవ్రీబడి అండర్స్టూడ్ ఎవ్రీథింగ్. Not like that, but we'll feel understand. But when we enter, we'll get some doubt. Not some. We can't say we are perfect. We can't say we don't know. Like it is like యా సో వై ఐఎమ్ ఆస్కింగ్ intermediate. ఎందుకంటే యా గ్రూప్ లో కొన్ని క్వశ్చన్స్ పోస్ట్ చేశాను. సో వాటికి రిప్లై అంటే ఎవరు ఇవ్వలేదు, ఒకళ్ళే ఇచ్చారు. సో అందుకని చెప్పి మరి మిగతా వాళ్ళకి అర్థం కాక అలా అని కాదు, అర్థం కాక అని కాదు, ఎగ్జాక్ట్ గా తెలుసు అని కాదు. లైక్ వన్ ఫీవర్ విల్ బి హ్యావింగ్ ఎవ్రీ హ్యూమన్. లైక్ ఇఫ్ ఐ పోస్ట్ ఇట్ ఈస్ రాంగ్ సమ్ ఇంప్రెషన్, లైక్ దట్ విల్ బి ఆల్వేస్ స్టాప్ టు పోస్ట్. అది రాంగ్ అయినా తప్పైనా పర్లేదండి, ఎందుకంటే చెప్పేవాళ్ళం మేము ఉన్నాం కాబట్టి. అట్లీస్ట్ నీకు కరెక్ట్ గా రాస్తే ఓకే, ఒకవేళ తప్పు రాశారు అనుకోండి, ఇది తప్పు అని చెప్తావు. ఎందుకు తప్పు అనేది మీరు మేము కామెంట్ ఇచ్చినప్పుడు మీరు అడుగుతారు కదా, ఎందుకు తప్పు సార్ అంటే మేము మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఆ రకంగా మీరు మీ మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకోగలరు కదా. ఈవెన్ అది రైట్ అయినా రాంగ్ అయినా ఓకే, నో ఇష్యూస్. సో అది ఎగ్జాక్ట్ గా మీకు తెలియాలి, మీకు కాన్సెప్ట్ ఎంతవరకు అర్థమైంది అనేది తెలిస్తే దాన్ని బట్టి మనము నెక్స్ట్ ఫర్దర్ కాన్సెప్ట్స్ ప్రొసీడ్ అవ్వచ్చు. అంటే ఎవరు చేయకపోతే వాళ్ళకి అర్థమైందా లేదని మాకు తెలియదు కదా. ఈవెన్ అది రాంగ్ అయినా ఓకే, రాంగ్ అయితే చెప్పడానికి మేము రెడీ. విడిగా మనం డిస్కషన్స్ కూడా పెట్టుకుంటాం డౌట్స్. సో ఆ టైంలోనే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఎనీ టైమ్ వీఆర్ అవైలబుల్, రైట్? సో అది అది సంగతి. ఏమున్నది అర్థం చెప్పింది ఏమన్నా అర్థం కాకపోతే మళ్ళీ 1-2 సార్లు అడగండి, చెప్తాను. అది సెక్యూరిటీ యాక్సెస్ డినైడ్ 33. డినైడ్, ఎస్. అంటే ఆ ఎన్ఆర్సి ఎప్పుడు వస్తుంది ఏంటి అని ఒక ఈసీయూ రీసెట్ అనే కాదు, ఆ 33 అనేది ఇంకా వేరే సర్వీసెస్ కూడా ఉంది. సో మెయిన్ గా 33 ఎప్పుడు వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఐడి తీసుకుంటాను. సో ఒక డిఐడి ఉంది, అది రీడబుల్ విత్ సెక్యూరిటీ. సో మీరేం చేశారంటే, సో వితౌట్ అన్లాకింగ్ ఈసీయూ మీరు డైరెక్ట్ గా రీడ్ చేయడానికి ట్రై చేశారు. సో అలాంటి కేసుల్లో మీకు ఎన్ఆర్సి 33 అనేది వస్తుంది అన్నమాట. అర్థమైందా? అలాగే ఈసీయూ రీసెట్ కి ఈ పర్టిక్యులర్ రీసెట్ టైప్ అనేది మన సెక్యూరిటీ అన్లాక్ చేస్తేనే చేయగలం అన్నప్పుడు రిక్వైర్మెంట్ అలా ఉంటే, వితౌట్ అన్లాకింగ్ ది సెక్యూరిటీ లెవెల్ రీసెట్ పర్ఫార్మ్ చేస్తే మనకి 33 వస్తుంది. అవును, అవును. Required timer delay not expected. Yeah. Expired, not expected. Required the timer delay not expired. అది ఆల్రెడీ చెప్పినట్టు ఎవరికి అర్థమైందా, అర్థం కాలేదు అందరికి ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది. సరే దీనికి ముందు ఇంకా 2 ఉన్నాయి అన్నది. 35 ఎప్పుడు వస్తుంది, 36 ఎప్పుడు వస్తుంది చెప్పు నాకు.
ఓకే. మరి 36 ఎప్పుడు వచ్చింది? నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. కాంజిక్యూటివ్ 5 టైమ్స్ ఎందుకు? వై నాట్ 3 ఆర్ 6 టైమ్స్? ఎందుకు 5? ఐదు సార్లు ఎందుకు? 3 సార్లు 6 సార్లు ఎందుకు కావాలి? సరే, ఏ స్టాండర్డ్ అది? ఏ స్టాండర్డ్ అంటే యూడిఎస్ నేర్చుకున్నావు కాబట్టి యూడిఎస్ స్టాండర్డ్ ప్రకారం 5 టైమ్స్ దాడితే ఎక్సిట్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. అలా అని కాదు. సో దట్ డిపెండ్స్ ఆన్ ద ఓఎం అనమాట. ఇప్పుడు సపోజ్ వోల్వో తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు 10 అటెంప్ట్స్ మ్యాక్సిమం. ఇంకో బెంచ్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు 6 అటెంప్ట్స్. దట్ డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్ వేరీ అవుతా ఉంటుంది. ఓఎం టు ఓఎం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేది అది వేరీ అవుతూ ఉంటుంది. అది ఫిక్స్డ్ ఏం కాదు. లైక్ సీడ్ అండ్ కీ లాగా ఫిక్స్డ్ ఏం కాదు. అది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అనేది మారుతూ ఉంటుంది ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్, ఓఎం టు ఓఎం. నాట్ డిపెండ్స్ ఆన్ ద ఐఎస్ఓ స్టాండర్డ్. 37 ఇప్పుడు వస్తుంది. 37 రిక్వైర్డ్ టైమ్ డీలే నాట్ ఎక్స్పైర్డ్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ 10 అనుకో. యాజ్ పర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ నీ రిక్వైర్మెంట్ ప్రకారంగా 10 ఉన్నాయి అనుకో. సో నువ్వు 10 అటెంప్ట్స్ నువ్వు ఇన్వాలిడ్ కి సెండ్ చేసావు. ఓకే. సో 10 టైమ్స్ నీకు ఇన్వాలిడ్ కి సెండ్ చేసినప్పుడు నీకు 35 వస్తుంది. వన్స్ నువ్వు ఆ 10 అటెంప్ట్స్ ఎప్పుడైతే క్రాస్ అయ్యావో, సో ఎక్సీడ్ అయ్యావో, సో నీకు పేర్లోనే ఉంది కదా ఎక్సీడ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ అని. నీ మ్యాక్సిమం అటెంప్ట్స్ 10, కానీ నువ్వు ఎక్సీడ్ 10 అంటే 11th టైం కూడా నువ్వు కీ సెండ్ చేస్తున్నావు ఇన్వాలిడ్ కీకి. సో ఆ టైంలో నీకు ఏంటంటే నీకు 35 రాకుండా, సో అదేమి స్పెసిఫై చేస్తుందంటే యూ హ్యావ్ ఎక్సీడెడ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్. ఓకే. సో యాక్చువల్ గా నీ రిక్వైర్మెంట్ ప్రకారంగా యాక్చువల్ గా ఇది 10, కానీ నువ్వు 11th టైం కూడా కీ వాల్యూ పెట్టి పంపిస్తున్నావు. ఓకే. సో అప్పుడు నీకు 36 వస్తుంది. ఓకే. సో వన్స్ నువ్వు ఇంకా స్టిల్ నువ్వు రిక్వెస్ట్ పంపించావు అనుకో, నువ్వు 12th టైం ఈవెన్ నువ్వు వ్యాలిడ్ కి పెట్టి పంపించినా కానీ నీకు ఈసారి ఏంటంటే ఎన్ఆర్సీ 36 రాదు. ఎందుకంటే 37 వస్తుంది. ఎప్పుడైతే నీకు ఎన్ఆర్సీ 36 జనరేట్ అయిందో ఇంటర్నల్ గా ఒక టైమర్ అనేది యాక్టివేట్ అవుతుంది అన్నమాట. సో వన్స్ ఆ టైమర్ ఎక్స్పైర్ అయ్యేంత వరకు నీ ఈసీ ఏ రిక్వెస్ట్ ప్రాసెస్ చేయదు. నువ్వు పంపించిన రిక్వెస్ట్ ఏ రిక్వెస్ట్ అయినా నీకు ప్రాసెస్ చేయదు. అప్పుడు నీకు 37 ఎన్ఆర్సీ వస్తుంది అన్నమాట. సో వన్స్ ఆ టైమర్ ఎక్స్పైర్ అయిపోయాక నువ్వు రిక్వెస్ట్ చేస్తే నీకు రెస్పాన్స్ అది ప్రాసెస్ చేస్తుంది ఈసీ. ఆ 37 వస్తుంది. ఎందుకంటే వన్స్ నీకు అటెంప్ట్స్ అనేది దాటిపోయాక నీకు ఇంటర్నల్ గా ఒక టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అన్లెస్ అండ్ అంటిల్ నువ్వు టైమర్ ఎక్స్పైర్ అయ్యేంత వరకు నువ్వు ఎన్నిసార్లు రిక్వెస్ట్ సెండ్ చేసినా కానీ నీకు 37 వస్తుంది. సో ఆ టైమర్ ఎక్స్పైర్ అయిపోయాక నువ్వు రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు నీకు వ్యాలిడ్ కి పెట్టి పంపిస్తే నీకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అన్నమాట. సో ఆ టైమర్ ఎంత అనేది దట్ డిపెండ్స్. 10 సెకండ్స్ ఉండొచ్చు, లేదా 15 సెకండ్స్ ఉండొచ్చు, 5 సెకండ్స్ ఉండొచ్చు. అది డిపెండ్స్ ఆన్ ద యువర్ ప్రాజెక్ట్ ఆర్ యువర్ ఓఈఎం అన్నమాట.
నెగిటివ్ రావచ్చు అంటే అది నీ డిపెండ్స్ నువ్వు పంపించే రిక్వెస్ట్ ని బట్టి ఉంటది. అది పాజిటివ్ నెగిటివ్ అనేది దట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వెస్ట్. ఓకే, అది ఖచ్చితంగా పాజిటివ్ అని చెప్పలేను నేను అనేది. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిక్వెస్ట్ యూ సెండ్. అది నువ్వు పంపించే రిక్వెస్ట్ దాన్ని పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, ఈవెన్ నువ్వు ఏ సర్వీస్ తీసుకున్నా దట్ డిపెండ్స్ ఆన్ యువర్ సెండింగ్ యువర్ రిక్వెస్ట్. అంటే సార్ మీరు రిక్వెస్ట్ చెప్పేది రియల్ టైమ్ లో ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్ మూవ్ కానీ మనం సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అనుకో, ఒక బీప్ సౌండ్ వస్తుంటది. లైక్ అదొక 10 or 15 seconds ఆర్ డిపెండ్ ఆన్ కార్స్. సమ్ కార్స్ విల్ బి గివ్ 15 seconds, సమ్ కార్స్ విల్ బి గివ్ అంటిల్ సమ్ kilometers. ఆ తర్వాత అది ఆగిపోతుంది. సో ద టైమర్ ఎక్స్పైర్ అయినప్పుడు ఆ రెస్పాన్స్ అనేది మనకు ఆగిపోద్ది. అదే కదా, అట్లే కదా రియల్ టైమ్ లో. మళ్ళీ ఎప్పుడు రీసెట్ అవుద్ది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్ ఒక 80 స్పీడ్ దాటింది అనుకో, అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుద్ది అంటే ఒక 50 seconds మళ్ళీ కొన్ని కిలోమీటర్లు మూవ్ అయ్యేంత వరకు. అని రిక్వైర్మెంట్ టైమర్ కిలోమీటర్ రిక్వైర్మెంట్. బట్ ఈ రెస్పాన్స్ అనేది మాత్రం నెంబర్ ఆఫ్ టైమ్స్ తర్వాత ఇట్లా ఎక్సీడ్ అయ్యి మళ్ళీ రీసెట్ అవుతుంది. క్లియరా? సో మిగతా వాళ్ళకి క్లియర్ అవుతుంది. సార్ మీ టెస్ట్ లో మనం ఈసీఐ లాంగ్ టైం ఉంచడానికి టెస్ట్ రిప్రజెంట్ ని సైక్లిక్ గా సెండ్ చేయాలి అన్నది కదా సార్? అవును. పీరియాడికల్లీ అండ్ సైక్లిక్ అంటే ఏంటి సార్ అసలు? అంటే ఒక మెసేజ్ ని 50 milliseconds పాటు కంటిన్యూస్ గా పంపించాలంటే దాన్ని పీరియాడిక్ మెసేజ్ అంటారు. అంటే ఒక సర్టెన్ పీరియడ్ వరకు పంపిస్తూ ఉండటాన్ని దాన్ని పీరియాడికల్ అని అంటారు. ఇక్కడ టెస్ట్ ప్రజెంట్ ఏంటంటే ప్రతి 5 milliseconds కి కంటిన్యూస్ గా పంపించాలి. సో అదనమాట పీరియాడిక్ అంటే ఒక సర్టెన్ టైం పంపిస్తూ ఉంటుంది అనమాట. పంపించడం దాని అర్థం పీరియాడికల్ అంటే. సో వన్స్ ఆ పీరియడ్ అయిపోయాక మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఇంకో కంటిన్యూస్ సైక్లిక్ గా అంటే 50 milliseconds అయిపోయాక మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ 50 milliseconds అయిపోయాక మళ్ళీ వెళ్తుంది. అలా ఆ టైం అయిపోయాక మళ్ళీ కంటిన్యూ సైక్లిక్ గా వెళ్ళిపోతా ఉంటుంది అనమాట ఆ మెసేజ్ బస్ మీదకి. అది అనమాట దాని అర్థం. ఓకే సార్. సరే, నాకు ఒక క్వశ్చన్ ఉంది సెక్యూరిటీ యాక్సెస్ లో. సో ఎవరికైనా తెలిసి చెప్పండి. సో ఇప్పుడు నేను సీడ్ రిక్వెస్ట్ చేశాను. ఓకే, 2701 అని చెప్పి నేను ఇచ్చాను. సో నాకు రెస్పాన్స్ ఏమొచ్చింది, సంథింగ్ ఆ ఫస్ట్ డేటా లెంత్, తర్వాత 6701 అన్ని జీరోస్ వచ్చాయి. సో దాని అర్థం ఏంటి? యూజువల్ గా మనకి సీడ్ అనేది నాన్ జీరో వాల్యూవా జీరో వాల్యూవా? నాన్ జీరో వాల్యూ. జీరో సార్. సో సరే, సో మీకు సీడ్ నాన్ జీరో వాల్యూ వచ్చినప్పుడు మీకు కీ క్యాలిక్యులేట్ చేసి పంపిస్తున్నారు. సో కీ మ్యాచ్ అయితే మీకు ఈసీయూ అనేది అన్లాక్ అవుతుంది. ఓకే, ఈసీయూ అన్లాక్ మీకు రెస్పాన్స్ 0 సంథింగ్ 026702 అన్ని జీరోస్ వస్తుంది. సో దాని అర్థం మీకు ఈసీయూ అనేది అన్లాక్ అయింది. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఇనిషియల్ గా 2701 అని చెప్పి పంపించాను, కానీ నాకు ఇన్స్టెడ్ ఆఫ్ నాన్ జీరో వాల్యూస్ నాకు అన్ని జీరో వాల్యూస్ వచ్చాయి. సో దాని అర్థం ఏంటి? కానీ నాకు రెస్పాన్స్ 6701 అన్ని జీరో వాల్యూస్ వచ్చాయి. దాని అర్థం ఏంటి తెలిసి చెప్పండి, లేదంటే నేను చెప్తాను. నేను అన్ని మిస్ చేసినట్టు పాయింట్. సో అది నాకు చెప్పేసి
అర్థమైందా నేను అడిగిన క్వశ్చన్ అర్థమైంది కదా? క్వశ్చన్ అర్థమైందా లేదా? అర్థమైంది క్వశ్చన్ అర్థమైంది. ఆన్సర్ ఆన్సర్ అన్లాక్ కాలేదు అన్న. అన్లాక్ కాకపోవడం వల్ల వి డోంట్ గెట్ ఎనీ రెస్పాన్స్. కానీ 67 అని వస్తుంది కదా, మరి 67 ఉన్నది పాజిటివ్ రెస్పాన్సే కదా, అంటే నువ్వు పంపించిన రిక్వెస్ట్ నీకు ఈసీ పర్ఫార్మ్ చేసినట్టు కదా. ECU we got some access but not fully. ఇప్పుడు ఎప్పుడైతే మనము 2701 అని పంపించి 6701 అని నాన్ జీరో వాల్యూస్ వచ్చినాయో దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ ఆ లెవెల్ అనేది ఈసీయూలో అన్లాక్ అయిందని అర్థం. అది దాని మీనింగ్. అదే ఇన్స్టెడ్ ఆఫ్ నాన్ జీరో వాల్యూస్ మీకు జీరో వాల్యూస్ వచ్చినాయి అనుకోండి, సో దాని అర్థం ఆ లెవెల్ అనేది అసలు ఈసీయూలో అన్లాక్ అవ్వలేదని అర్థం అన్నమాట. క్లియరా? సో యు మీన్ ఇఫ్ మనకి నాన్ జీరో వాల్యూస్ వస్తే ఆల్రెడీ ఇట్ ఇస్ అన్లాక్డ్. ఎప్పుడే మనము ఫస్ట్ సీడ్ కి రిక్వెస్ట్ చేస్తాం కదా, సీడ్ రిక్వెస్ట్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది రెస్పాన్స్ లో? సీడ్ వాల్యూ వస్తుంది. అది ఎలా వస్తుంది? నాన్ జీరో వాల్యూస్ వస్తాయి, అవునా? ఓకే. సో దాని అర్థం ఏంటంటే ఆ లెవెల్ 1 అనేది నీ ఈసీయూలో ఇంకా అన్లాక్ అవ్వలేదు. దాని అర్థం ఎప్పుడైతే నువ్వు 2701 రెస్పాన్స్ నీకు 6701 అన్ని జీరోస్ వచ్చినాయో, జీరో అంటే దాని అర్థం ఏంటంటే ఆల్రెడీ లెవెల్ 1 అనేది నీ ఈసీయూలో అన్లాక్ అయిందని అర్థం ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే మనం సెండ్ చేసిన సీడ్ వల్ల అది అన్లాక్ కాలేదు, కానీ ఆల్రెడీ అన్లాక్ అయ్యింది. అవును. సీడ్ అనేది నువ్వు పంపించవు కదా, నీకు ఈసీయూ నీకు పంపిస్తుంది. అదే నువ్వు రిక్వెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు మన రిక్వెస్ట్ అది అన్లాక్ కాలేదు. మీరు చెప్పేదాని ప్రకారం ఏంటంటే యాజ్ పర్ అవర్ రిక్వెస్ట్ ఇట్ వాజ్ నాట్ అన్లాక్డ్, ఇట్ ఆల్రెడీ అన్లాక్డ్. యా, ఎందుకంటే నువ్వు దీనికంటే లేదా నువ్వు కానీ నీకు ముందు యూజ్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ ఆ లెవెల్ అనేది అన్లాక్ చేసి ఉంచారు. సో నువ్వు మళ్ళీ అదే లెవెల్ కి నువ్వు రిక్వెస్ట్ చేసి నీకు జీరో వచ్చిందంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ నీకు ఈసీయూ అనేది అన్లాక్ అయిందని అర్థం. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ మధ్యలో నీకు రీసెట్ జరగకపోతేనే నీకు 0 అనే వస్తాయి. ఒకవేళ రీసెట్ జరిగింది అనుకో, ఏదో కారణం చేత నీకు ఈసీయూ రీసెట్ అనేది జరిగింది అనుకో, అప్పుడు నీకేంటంటే నీకు ఈసీయూ అనేది రీసెట్ స్టేట్ వస్తుంది కాబట్టి నీకు ఆ లెవెల్ అనేది క్లోజ్ అయిపోతుంది. సో అగైన్ నువ్వు మళ్ళీ 27 పంపిస్తే నీకు నాన్ జీరో వాల్యూస్ వస్తాయి అన్నమాట. అర్థమైందా? గాట్ ఇట్. ఇద్దరే రెస్పాన్స్ ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి అర్థమైందా లేదా? అర్థమైంది సార్. సో ఇంకోటి ఏంటంటే అట్ ఏ టైం ఓన్లీ ఒక లెవెల్ మాత్రమే మనకి ఎనేబుల్ లో ఉంటది అనమాట. ఒక లెవెల్ మాత్రమే పాసిబుల్ ఈసీయూలో. అన్లాక్ ఒక్క లెవెలే ఉంటది. అట్ ఏ టైం 2 లెవెల్స్ అన్లాక్ ఉండదు. ఈసీ అనేది రీసెట్ అయినాక మనం ఇచ్చే వాల్యూస్ అప్పుడు వర్క్ అవుతాయి సార్. అప్పుడు నువ్వు ఏ లెవెల్ రిక్వెస్ట్ చేస్తే ఆ లెవెల్ కి నీకు కరెస్పాండింగ్ సీడ్ వాల్యూ వస్తుంది. సో సీడ్ బట్టి నువ్వు కీ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఒకవేళ రీసెట్ కాకపోతే యాక్చువల్ గా ముందు ఇచ్చిన రెస్పాన్స్ అనేది ఉంటది. ముందు ఏ లెవెల్ అయితే ఉందో ఆ లెవెలే ఉంటుంది.
ఓకేనా? సో నెక్స్ట్ సర్వీస్కి వెళ్దామా? ఓకే. ఏంటిది అది? అదే నెక్స్ట్ 14 సర్వీస్ స్టార్ట్ చేద్దామని అంటున్నా. డౌట్స్ లాస్ట్ లో చూద్దాం మళ్ళీ. సరే 14 సర్వీస్ చూద్దాం. సో 14 ఏంటంటే, సో యూడిఎస్ లో మనకి డిటిసి రిలేటెడ్ 2 సర్వీసెస్ ఉన్నాయి. ఒకటి క్లియర్ డిటిసి ఇన్ఫర్మేషన్ 14, ఇంకోటి 19 వచ్చేసి రీడ్ డిటిసి ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో ఈ రెండు డిటిసికి సంబంధించిన సర్వీసెస్. సో 14 సర్వీస్ ఏంటంటే క్లియర్ డిటిసి ఇన్ఫర్మేషన్. అంటే ఈ సర్వీస్ యొక్క పర్పస్ ఏంటంటే మనకి ఈసీయూలో ఉన్న ఫాల్ట్స్ ని క్లియర్ చేయడానికి, అన్ని క్లియర్ చేయడానికి యూజ్ చేసే సర్వీస్ ఇది 14 సర్వీస్. సో ఈ 14 సర్వీస్ లో మనకి ఏంటంటే సబ్ ఫంక్షన్స్ అనేవి ఉండవు. దీంట్లో సబ్ ఫంక్షన్స్ అనేవి ఉండవు. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను స్టార్టింగ్ లో చెప్పా కదా, మనకి కొన్ని గ్రూప్ ఆఫ్ డిటిసిస్ ఉంటాయండి. పవర్ ట్రైన్ డిటిసిస్, బాడీ రిలేటెడ్ డిటిసిస్, చాసిస్, సో నెట్వర్క్ కమ్యూనికేషన్ రిలేటెడ్ డిటిసిస్, ఇలా మనకి గ్రూప్ ఆఫ్ డిటిసిస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు సపోజ్ మనము ఒక పవర్ ట్రైన్ రిలేటెడ్ డిటిసిస్ అన్నిటిని క్లియర్ చేయాలనుకోండి. సో అప్పుడు రిక్వెస్ట్ ఎలా పంపిస్తామంటే 14 ఆ గ్రూప్ ఆఫ్ డిటిసిస్ అనేది, డిటిసి అనేది 3 బైట్ కాబట్టి, సో 14 ఆ డిటిసి అనేది పంపిస్తాం అన్నమాట. ఓకే, ఈ గ్రూప్ ఆఫ్ ఇప్పుడు పవర్ ట్రైన్ డిటిసి వాల్యూ నంబర్ అనేది అది ఓఈఎం డిఫైన్ చేస్తారు. సో ఇప్పుడు సపోజ్ పవర్ ట్రైన్ డిటిసికి ఓఈఎం స్పెసిఫై చేసిన డిటిసి నంబర్ వచ్చేసి FF03 అనుకో. ఓకే, సో ఆ రిక్వెస్ట్ పంపించినప్పుడు ఏమవుతుందంటే పవర్ ట్రైన్ రిలేటెడ్ డిటిసిస్ అన్ని క్లియర్ అయిపోతాయి అన్నమాట మన ఈసీయూలో. సార్ అప్పుడు రీసెట్ కూడా సేమ్ వస్తుంది కదా, క్లియర్ అండ్ రీసెట్. రీసెట్ అది హార్డ్ రీసెట్ కదా, ఇక్కడ నేను చెప్పేది డిటిసిస్ గురించి. అది ఈసీయూ రీసెట్ దాని గురించి. అది నువ్వు చెప్పేది మెమరీ, అది వేరు ఇది వేరు. హార్డ్ రీసెట్ అప్పుడు ఏమో డిఫాల్ట్ వాల్యూస్ వస్తాయి కదా అన్ని. డిఫాల్ట్ వాల్యూస్ వస్తాయి మెమరీ. అవి వాలటైల్ నాన్ వాలటైల్ రెండు డిఫాల్ట్ కి వచ్చేస్తాయి. ఇది ఎగ్జిస్టింగ్ స్టోరేజ్ ఏమి ఉండదు. ఇది క్లియర్ అంటేనేమో ద వాల్యూస్ విల్ బి నథింగ్, లైక్ ఇన్ డిబి నల్ వాల్యూస్ టైప్. ఇప్పుడు సపోజ్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫాల్ట్ క్రియేట్ చేసావు. సో ఆ ఫాల్ట్ క్రియేట్ చేసినప్పుడు అది మెమరీలో స్టోర్ అయి ఉంటుంది. ఓకే, సో అప్పుడు నువ్వు ఆ డిటిసిని రీడ్ చేయాలంటే మామూలుగా 19 సర్వీస్ యూజ్ చేసి రీడ్ చేస్తావు. సో క్లియర్ చేయాలనుకుంటే 14 ఆ డిటిసి నంబర్ ఇస్తే క్లియర్ అవుతుంది. ఇక్కడ మనం గ్రూప్ ఆఫ్ డిటిసిస్ ని క్లియర్ చేయొచ్చు, లేదా ఒక స్పెసిఫిక్ డిటిసిని క్లియర్ చేయొచ్చు. సో రెండు రకాలుగా మనం క్లియర్ చేయొచ్చు డిటిసిస్. ఓకే, సో మనకి ఎప్పుడైతే ఆ రిక్వెస్ట్ సెండ్ చేసామో, సో మనకి 54 అనేది వస్తుంది. పాజిటివ్ రెస్పాన్స్ సర్వీస్ ఐడి ప్లస్ 40 వస్తుంది అనమాట. అన్యూజ్డ్ అంటే అసలు యూజ్ చేయమంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెషన్ కంట్రోల్ తీసుకోండి. ఆ రెస్పాన్స్ లో మీకు ఎన్ని బైట్స్ వస్తుంది? 06 డేటా లెంత్ వస్తుంది, టైమింగ్ పారామీటర్స్ వరకు వస్తుంది. యూజువల్ గా ఒక ఫ్రేమ్ లో ఎన్ని బైట్స్ ఉంటాయి? 8 బైట్స్ ఉంటుంది. సో మిగతా 2 బైట్స్ ఏంటంటే అవి అన్యూజ్డ్, అంటే ఆ బైట్స్ అనేది యూజ్ చేయలేదు, 00 ఉంటాయి డిఫాల్ట్ గా. 3 తో నువ్వు ఏ గ్రూప్ ఆఫ్ డిటిసిస్ ని క్లియర్ చేయాలనుకుంటున్నావో ఈ గ్రూప్ ఆఫ్ డిటిసి బైట్స్ లో మాత్రమే నంబర్ ఇస్తావు. సో దానికి అనుగుణంగా నీకు నీ డిటిసిస్ అన్ని క్లియర్ అవుతాయి అన్నమాట.
ఎక్కడ ఉమ్, 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 ఉమ్. అంటే అది ఇక్కడ వీడు ఏంటంటే అన్ని బైట్స్ యూజ్ చేస్తున్నాడు. ఇప్పుడు 08 ఇక్కడ ఇదేంటిది PCI బైట్ 02 మెన్షన్ చేస్తుంది. మెసేజ్ లెంత్ 8 బైట్స్. ఓకే, అది టోటల్ మెసేజ్ లెంత్. PCI 02 14 ఓన్లీ 00 సర్వీస్ ఐడి ప్లస్ 3 బైట్స్, టోటల్ 3 బైట్స్ 04. యూజువల్ గా 4 బైట్స్, ఎందుకంటే మనం ఇది పంపిస్తున్నాం 0414. ఇప్పుడు ఇంకోటి ఉంది. ఇప్పుడు సపోజ్ పవర్ ట్రైన్, ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ డిటిసిస్ క్లియర్ చేయడానికి ఒక్కొక్క డిటిసి నెంబర్ ఉంది కదా, అలాగే మొత్తం గ్రూప్ ని డిటిసిస్ ని క్లియర్ చేయాలి అంటే ఆల్ గ్రూప్ డిటిసిస్ ని క్లియర్ చేయాలంటే దానికి ఒక డిటిసి నెంబర్ ఉంటుంది. అది ఎలా అంటే ఎఫ్ఎఫ్ అని 3 బైట్స్ లో సెండ్ చేస్తాము. సో దాని అర్థం ఏంటంటే మనకి ఆల్ గ్రూప్ ఆఫ్ డిటిసిస్ ని క్లియర్ చేస్తుంది. పవర్ ట్రైన్ కావచ్చు, బాడీ కావచ్చు, చాసిస్ కావచ్చు, నెట్వర్క్ రిలేటెడ్ డిటిసిస్ కావచ్చు, అన్ని డిలీట్ చేస్తుంది, అన్ని క్లియర్ చేస్తుంది. దాని అర్థం అది 14FFF అని 3 సార్లు పంపిస్తే మనకి అన్ని డిటిసిస్ క్లియర్ అయిపోతాయి, ఆల్ గ్రూప్ ఆఫ్ డిటిసిస్ క్లియర్ అవుతాయి. అలాగే ఒక ఇండివిజువల్ డిటిసిని కూడా క్లియర్ చేయొచ్చు 14 సర్వీస్ యూజ్ చేసి. మనం ఏ డిటిసి అయితే క్లియర్ అవ్వమో ఆ డిటిసి స్పెసిఫిక్ డిటిసి నెంబర్ ఇచ్చి కూడా క్లియర్ చేయొచ్చు. 14 డిటిసి 3 బైట్ వాల్యూ కాబట్టి సో 3 బైట్స్ ఇచ్చేస్తే సో నీకు రెస్పాన్స్ లో 54, అన్ని మిగతా అన్ని జీరోస్ వచ్చేస్తాయి. సో దాని అర్థం ఏంటంటే నువ్వు ఇచ్చిన డిటిసి క్లియర్ అయిందని అర్థం. గ్రూప్ ఆఫ్ డిటిసిస్ అది గ్రూప్ ఆఫ్ డిటిసిస్ అంటే డిటిసి అంటే ఖచ్చితంగా 3 బైట్ వాల్యూ. ఓకే, సో ఆ 3 బైట్ అనేది పవర్ ట్రైన్ కి ఒక డిటిసి ఉన్నది వాల్యూ ఉంటుంది, అలాగే చాసిస్ కి ఒక వాల్యూ ఉంటుంది, నెట్వర్క్ కి ఒక మెసేజ్ కి ట్రైన్ రిలేటెడ్ డిటిసిస్ క్లియర్ చేయాలనుకో. సో 14 ఆ పవర్ ట్రైన్ కి సంబంధించిన డిటిసి వాల్యూ ఇస్తే పవర్ ట్రైన్ కి సంబంధించిన డిటిసిస్ అన్ని క్లియర్ అవుతాయి. సో ఈ ఈ గ్రూప్ ఆఫ్ డిటిసిస్ వాల్యూస్ ఉన్నాయి కదా, నా డిటిసి వాల్యూ అది ఓఈఎం డిఫైన్ చేస్తారు, ఓఈఎం స్పెసిఫై చేస్తారు రిక్వైర్మెంట్స్. సో దాన్ని బట్టి మన రిక్వైర్మెంట్ బట్టి మనం యూజ్ చేస్తాం రిక్వెస్ట్. అర్థమైందా? ఏమన్నా డౌట్? హలో, నెక్స్ట్ సర్వీస్ కదా. సో నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి రీడ్ డిటిసి ఇన్ఫర్మేషన్. అంటే ఈ సర్వీస్ యొక్క పర్పస్ ఏంటంటే మనము వన్స్ ఫాల్స్ క్రియేట్ అయిన తర్వాత అవి మెమరీలో స్టోర్ అవుతాయి కదా, సో ఆ డిటిసిస్ ని మనము రీడ్ చేయొచ్చు. సో ఎలా రీడ్ వాయిస్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుంది సార్.
దాన్ని రీడ్ డిటిసి ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇందులో సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు ఓకేనా? హలో, 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 హలో. సో యా, సో మెయిన్ పర్పస్ వచ్చేసి అదనమాట. ఫాల్స్ ని మనము మెమరీ నుంచి రీడ్ చేయడానికి 19 సర్వీస్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. దీంట్లో మనకి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ సబ్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి. సో అందులో ఫ్యూ మాత్రమే చెప్తాను ఎక్కువగా వాడేవి. సో అందులో ఈ కింద సబ్ ఫంక్షన్స్ 01 అంటే రిపోర్ట్ నెంబర్ ఆఫ్ డిటిసి బై స్టేటస్ మాస్క్. సో ఈ ఫస్ట్ సబ్ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మన మెమరీలో ఒక 4 ఫాల్ట్స్ ఉన్నాయి అనుకోండి, 4 ఫాల్ట్స్ లాగ్ అయినాయి అనుకోండి. సో ఈ సబ్ ఫంక్షన్ ని రిక్వెస్ట్ చేయటం వల్ల ఏంటంటే మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ వస్తుంది. సో మనకి మెమరీలో ఎన్ని ఫాల్ట్స్ ఉన్నాయి? మెమరీలో ఎన్ని ఫాల్ట్స్ ఉన్నాయి మనకి? ఫాల్స్ అనేది బేస్డ్ ఆన్ రెస్పాన్స్ మాత్రమే మనం చెప్పగలం కదా. ఎన్ని ఫాల్స్ ఉన్నాయని వీ కాంట్ ప్రిడిక్ట్. ఇప్పుడు ఇనిషియల్ గా నాకు ఫాల్ట్స్ ఏం లేవు మెమరీ. సార్ మీరు మాట్లాడేది వినిపిస్తలేదు సార్. హలో, హలో. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఇనీషియల్ గా మనకి సిస్టమ్ లో ఫాల్ట్స్ ఏం లేవు. సో మొత్తం క్లియర్ ఉంది, ఫాల్ట్స్ ఏం లేవు, ఒక్కటి కూడా లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక 4 ఫాల్ట్స్ నేను లాగ్ చేస్తా, అంటే నేను క్రియేట్ చేస్తా 4 ఫాల్ట్స్. సో అప్పుడు ఏంటి, ఇప్పుడు మనకి మెమరీలో ఎన్ని ఫాల్ట్స్ ఉన్నట్టు? 4 ఉన్నాయి ఫాల్ట్స్. ఎందుకంటే నేను 4 క్రియేట్ చేసే కాబట్టి ఆ 4 మెమరీలో స్టోర్ అయినాయి ఫాల్ట్స్. సో ఇప్పుడు నేను నాకు అంటే ఇప్పుడు నేను తెలుసుకోవాలి, నాకు ఎన్ని ఫాల్ట్స్ ఉన్నాయి మెమరీలో, అది ఎన్ని ఫాల్ట్స్ ఉన్నాయో నేను తెలుసుకోవాలి. అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 01 సబ్ ఫంక్షన్ యూజ్ చేస్తాను. ఇది 01 సబ్ ఫంక్షన్ ఇది ఏంటంటే ఇది జస్ట్ ఎన్ని ఫాల్ట్స్ ఉన్నాయో చెప్తుంది, అంతేకాని స్పెసిఫిక్ గా ఆ డిటిసి నెంబర్ అనేది నాకు రెస్పాన్స్ లో రాదు. ఇట్ జస్ట్ టెల్స్ యూ దట్ హౌ మెనీ ఫాల్ట్స్ గాట్ లాగ్డ్. ఇప్పుడు నేను 4 చేశాను కాబట్టి నాకు రెస్పాన్స్ లో నీకు 4 ఫాల్ట్స్ లాగ్ అయినాయి అని చెప్పి నెంబర్ మాత్రమే వస్తుంది. ఇన్ డీటెయిల్డ్ గా డిటిసి నెంబరు దాని యొక్క స్టేటస్ మాస్క్ అనేది నాకు రాదు. క్లియరా? అంటే మీరు చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్ సిస్టమ్ మొత్తంలో ఎన్ని ఫాల్ట్స్ ఉన్నాయో కనుక్కోవాలంటే ఈ రిక్వెస్ట్ సెండ్ చేయాలి మనము. ఎన్ని ఫాల్ట్స్ ఉన్నాయో వస్తాయి కానీ ఎక్కడెక్కడ ఫాల్ట్ ఉందో తెలియదు మనకు. అంతే కదా? హలో, ఎక్కడెక్కడ ఫాల్ట్ అనేది అంటే టోటల్ ఫాల్ట్స్ నాట్ ఎగ్జాక్ట్ ప్లేస్. అంటే జస్ట్ నెంబర్ కదా సార్, ఎన్ని ఫాల్ట్స్ ఉన్నాయో నెంబర్ డిస్ప్లే చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ సార్ మొబైల్ డేటా కనెక్ట్ చేయండి సార్.
నెంబర్స్ బ్రేక్ అవుతుంది ఇంకా మీ వాయిస్. ఇప్పుడు ఓకేనా వాయిస్? ఓకే సార్. ఇప్పుడు ఓకేనా వాయిస్? ఓకే సార్. క్లియరా? క్లియర్. సో యా హలో హలో ఓకే ఓకే నో ఓకే సార్. సో ఈ 01 సబ్ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటంటే మనకి ఇన్ డీటెయిల్డ్ డిటిసి నెంబర్ డిటిసి ఇన్ఫర్మేషన్ అనేది రాదు. సో జస్ట్ ఇట్ విల్ గివ్ ద కౌంట్ అన్నమాట. ఎన్ని It is nothing but a dashboard report. Like we perform some XYZ actions, complete our project. అక్కడ ఒక రిపోర్ట్ వచ్చినట్టు మనకు ఇక్కడ ఒక నెంబర్ ఆఫ్ ఫాల్స్ రిపోర్ట్ వస్తుంది తప్ప ఎక్కడెక్కడ ఏ ఫాల్స్ ఉన్నాయని రాదు. అంతే కదా సార్? అంతే, నీకు స్పెసిఫిక్ గా డిటిసి నెంబర్ అనేది రాదు. ఓన్లీ ఫైనల్ స్టేటస్ ఎన్ని ఫాల్ట్లు ఉన్నాయి మన సిస్టమ్ లో అని వస్తుంది తప్ప ఎక్కడెక్కడ ఏ ఫాల్స్ ఉన్నాయని రాదు. సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు సపోజ్ నువ్వు 40 టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ చేసావు. సో ఇప్పుడు నీకు రిపోర్ట్ లో వస్తుంది నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ అని వస్తుంది కదా. నెంబర్ ఆఫ్ టెస్ట్ ఎగ్జిక్యూటెడ్, నెంబర్ ఆఫ్ పాస్, నెంబర్ ఆఫ్ ఫెయిల్, అంతే అంతే తప్ప అంతే. సో ఇట్ విల్ జస్ట్ గివ్ ద నంబర్ అన్నమాట. సో అంతే, అంతే. సో దీనికి రిక్వెస్ట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ యాజ్ ఇట్ ఈజ్ యువర్ డేటా లెంత్ ఉంటుంది. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కార్ కి ఒక డయాగ్నోస్టిక్ చేసినాం, ఒక 20 ఫాల్ట్స్ వచ్చినాయి మనకు. మళ్ళీ ఇండివిజువల్ ఫాల్ట్ ఎక్కడ ఉంది అని అనుకోవాలంటే మళ్ళీ అగైన్ వి హావ్ టు డయాగ్నోస్టిక్ ఇండివిజువల్లీ. దానికి వేరే సబ్ ఫంక్షన్ ఉంది, నేను చెప్తాను. అది ఇన్ డీటెయిల్డ్ కూడా మనకి వేరే సబ్ ఫంక్షన్ ఉంది, నేను చెప్తాను. సో ఫస్ట్ 01 వచ్చేసి ఇట్ విల్ జస్ట్ గివ్ ద నెంబర్ ఆఫ్ ఫాల్ట్స్, దట్ ఓకే. సో ఇప్పుడు అయిపోయింది కదా. సో 01 కి మనకు రిక్వెస్ట్ రెస్పాన్స్ ఎలా రాస్తాం అనేది నేను చెప్తాను ఇప్పుడు. సో రిక్వెస్ట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఫస్ట్ డేటా లెంత్ ఉంటుంది, నెక్స్ట్ సర్వీస్ ఐడి 19, నెక్స్ట్ సబ్ ఫంక్షన్ ఇక్కడ ఏం యూజ్ చేస్తాం మనం 01, ఓకే 01. తర్వాత థర్డ్ బైట్ వచ్చేసి మనకి స్టేటస్ మాస్క్. ఈ స్టేటస్ మాస్క్ అనేది యూజర్ డిఫరెంట్ స్టేటస్ మాస్క్ అన్నమాట. సో ఈ స్టేటస్ మాస్క్ వచ్చేసేపాటికి ఇక్కడ మనకి 8 స్టేటస్ బిట్స్ ఉంటాయి. ఓకే, ఆ 8 స్టేటస్ బిట్స్ ఏంటంటే మొన్న ఎవరో ఒకళ్ళు మిడిల్ లో అడిగినట్టున్నారు. స్టేటస్ బిట్స్ టెస్ట్ ఫెయిల్డ్ దిస్ ఆపరేషన్ సైకిల్, పెండింగ్ డిటిసి, కన్ఫర్మ్డ్ డిటిసి. సో ఇవి అన్నమాట. సో అలా మనకి 8 స్టేటస్ బిట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ ఫాల్ట్స్ ఎన్ని ఉన్నాయో మనకి తెలియాలి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే 190108 అని చెప్పి నేను పంపిస్తాను. సో ఈ 08 అర్థం ఏంటంటే నాకు ఏ డిటిసిలు కన్ఫర్మ్ అయ్యాయో, సో ఆ డిటిసిలు నాకు రెస్పాన్స్ లో నాకు వస్తాయి. ఓకే, సో 190108 అని ఇచ్చాను అనుకో, నాకు 59 రెస్పాన్స్ రాసిన 5901. నెక్స్ట్ స్టేటస్ అవైలబిలిటీ మాస్క్ వస్తుంది, అది వచ్చేసి 1 బైట్ ఉంటుంది. అది వచ్చేసి ఎఫ్ఎఫ్ అనుకో, అది డిపెండ్స్ మారుతూ ఉంటుంది స్టేటస్ అవైలబిలిటీ మాస్క్ అనేది. అండ్ నెక్స్ట్ డిటిసి ఫార్మేట్ ఐడెంటిఫైయర్, సో అది వచ్చేసి 01 ఉంటుంది.
సో ఒక్కొక్క ప్రోటోకాల్ కి ఒక్కొక్క స్టాండర్డ్ కి డిటిసి ఫార్మాట్ ఐడెంటిఫైర్ అనేది వాడుతుంది. సో 14229 కి 01, అదే J1939 దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డయాగ్నోస్టిక్ ప్రోటోకాల్. సో దానికి ఏంటంటే 02. సో ఇక్కడ మనము మాట్లాడుకుంటున్న 14229 కాబట్టి మనకి నెక్స్ట్ వచ్చే పారామీటర్ వచ్చేసి డిటిసి ఫార్మాట్ ఐడెంటిఫైర్ దట్ ఈస్ 01. ఓకే, సో తర్వాత ఏమొస్తుందంటే డిటిసి కౌంట్ వస్తుంది. సో ఈ డిటిసి కౌంట్ పారామీటర్ అనేది 2 bytes ఉంటుంది. సో మనకి ఎన్ని ఫాల్ట్స్ ఉన్నాయో ఈ 2 bytes లో రిప్రజెంట్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు 4 వచ్చాయి అనుకోండి, 0004 అలాగా. సో ఈ అనమాట మనకి వచ్చే రెస్పాన్స్ 5901 స్టేటస్ అవైలబిలిటీ మాస్క్, డిటిసి ఫార్మాట్ ఐడెంటిఫైర్, అలాగే డిటిసి కౌంట్. సో ఇది 01 కి మనకి వచ్చే రెస్పాన్స్ అనమాట. క్లియర్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. అర్థం అవుతున్నట్టే అనిపిస్తుంది అని మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటుంది సార్. అంటే ఏం కన్ఫ్యూజన్ చెప్తే అర్థం సార్ అది 08 ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఇది 08 అది ఏంటిదంటే స్టేటస్ యూజర్ డిఫైన్ స్టేటస్ మాస్క్. అంటే యూజర్ డిఫైన్ అంటే మనము సో స్టేటస్ మాస్క్. సో ఆ స్టేటస్ మాస్క్ వచ్చేసేపాటికి దాని కింద స్టేటస్ బిట్స్ ఉంటాయి, 8 స్టేటస్ బిట్స్ ఉంటాయి. ఆ 8 స్టేటస్ బిట్స్ ఏంటంటే ఒక బైట్ అంటే 8 బిట్స్ కదా. సో ఫస్ట్ బిట్ వచ్చేసి 0తో రిప్రజెంట్ అవుతుంది. 0 వచ్చేసి టెస్ట్ ఫెయిల్డ్, కింద రాసుకో చెప్తుంది. 0 వచ్చేసి టెస్ట్ ఫెయిల్డ్. ఓకే, సో 1 వచ్చేసి టెస్ట్ ఫెయిల్డ్ దిస్ ఆపరేషన్ సైకిల్. టూ వచ్చేసి పెండింగ్ డిటిసి. పీపీటీలో లేవా ఈ స్టేటస్ బిట్స్? దాని గురించి పీపీటీలో ఏమన్నా ఉన్నాయా? నెక్స్ట్ లేవనుకుంటా. ఓకే, లేవనుకుంటా. ఓకే, 02 పెండింగ్ డిటిసి, 3 కన్ఫర్మ్డ్ డిటిసి, test not completed since last clear, since last clear, 5 వచ్చేసి టెస్ట్ ఫెయిల్డ్ సిన్స్ లాస్ట్ క్లియర్, test not completed this operation cycle. During this operation cycle, సెవెంత్ బిట్ వచ్చేసి వార్నింగ్ ఇండికేటర్ వచ్చేసి సో ఈ స్టేటస్ బిట్స్ టోటల్ 8 ఉంటాయి. సో ఇప్పుడు నేను ఇక్కడ 08 అని చెప్పాను కదా. సో 08 ని మనం బైనరీలో ఎలా రిప్రజెంట్ చేస్తాము? 00001000. సో ఇప్పుడు దాన్ని 7 నుంచి కిందకి రాసుకురండి. 7 నుంచి స్టార్ట్ చేయండి. సో 000 అంటే ఏమొస్తుంది? సో 1 అంటే ఇక్కడ థర్డ్ బిట్ 1 అంటే ఇక్కడ బిట్ ఏంటి? కన్ఫర్మ్డ్ డిటిసి, రైట్?
ఇక్కడ కింద నుంచి ఇప్పుడు 08 అంటే మనం కింద నుంచి రాయాలి. ఓకే, సో ఇక్కడ 1 అంటే ఏమొస్తుందంటే కన్ఫర్మ్ డిటిసి 1. సో మనం ఈ బిట్ ని కంపేర్ చేస్తున్నాం. ఓకే, సో నాకు ఈ స్టేటస్ బిట్ తో మ్యాచ్ అయిన డిటిసీలన్నీ నాకు రెస్పాన్స్ లో రావాలి. సో నేను అందుకని చెప్పి నేను 8 అని చెప్పి నేను రాశాను. ఓకే, సో నాకు ఇప్పుడు ఏమొస్తుందంటే 5901 ఎఫ్ఎఫ్ వస్తుంది, 01 వస్తుంది, అలాగే డిటిసి కౌంట్ 0004. ఇది రెస్పాన్స్. సార్ రెస్పాన్స్ మళ్ళీ ఒకసారి చెప్తారా? 5901 5901 ఎఫ్ఎఫ్ 01 0004. That depends on your DTC count. ఏది లాస్ట్ డిటిసి కౌంట్ హౌ మెనీ ఫాల్స్ ఉన్నాయి అన్నది డిటిసి కౌంట్ దగ్గర డిస్ప్లే అవుతుంది. డిటిసి కౌంట్ ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ 4 అని చెప్పాయి కదా, అలాంటప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే 01 తర్వాత 0004 0004 ఇలానా సార్? ఇలా వస్తుంది. సో ఇక్కడ ఇది స్టేటస్ అవైలబిలిటీ మాస్క్ అనేది అది మారుతూ ఉంటది. అంటే మారటం అంటే దట్ డిపెండ్స్ ఆన్ ద ఓఎం, వాడు ఏది పెడితే అది వస్తుంది స్టేటస్ అవైలబిలిటీ మాస్క్. ఎఫ్ఎఫ్ ఉండొచ్చు, 90 సంథింగ్ ఏదైనా ఉండొచ్చు స్టేటస్ అవైలబిలిటీ మాస్క్. అది మాత్రం 1 బైటే ఉంటుంది వాల్యూ. ఓకే, ఆ పారామీటర్ అనేది 1 బైట్ వాల్యూని, కౌంట్ వచ్చేసి మీకు 2 బైట్స్ ఉంటుంది. అర్థమైందా? 04 తీసుకున్న ఫాల్సా సార్? ఏంటి 04 అంటే మనం తీసుకున్న ఫాల్సా అవి? తీసుకున్న ఫాల్ట్స్ అంటే ఇప్పుడు నేను చెప్పేది ఎగ్జాంపుల్, నేను 4 ఫాల్ట్స్ క్రియేట్ చేశాను. సో నాకు ఎన్ని ఫాల్ట్స్ మెమరీలో ఉన్నాయో నాకు ఆ కౌంట్ కావాలి. సో అందుకని చెప్పి నేను 01 రిక్వెస్ట్ చేశాను. సో అందుకని నీకు 04 వచ్చింది. అలా నువ్వు ఒకవేళ నువ్వు 6 ఫాల్ట్స్ క్రియేట్ చేసావు అనుకో, నీకు 06 అని వస్తుంది. దట్ డిపెండ్స్ ఆన్ ద ఫాల్ట్స్ యూ క్రియేటెడ్ అన్నమాట. ఇక్కడ ఈ సబ్ ఫంక్షన్ యూజర్ మాస్క్ ఈ 8 కేసెస్ చెప్పారు కదా సార్, ఇది మరి ఈ 8 కేసెస్ కాదు, ఇది ఇప్పుడు అది 1 బైట్ కదా స్టేటస్ మాస్క్. సో 1 బైట్ అంటే ఏంటి, 8 బిట్స్ కదా. సో ఆ 8 బిట్స్ ఈ టెస్ట్ ఫెయిల్డ్ ఆపరేషన్ సైకిల్, పెండింగ్ డిటిసి, కన్ఫర్మ్ డిటిసి. ఓకే, ఈ స్టేటస్ బిట్స్. సో ఇక్కడ నేను రిక్వెస్ట్ ఏం పంపిస్తున్నాను, 08 పంపిస్తున్నాను. 08 పంపిస్తున్నానంటే నేను చెప్పాను కింద నుంచి రాసుకురమ్మని. అంటే ఇప్పుడు మనం 08 ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, 000100. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, 7th బిట్ 0 అవుతుంది, 6th బిట్ 0 అవుతుంది, 5 0 అవుతుంది, 4th 0 అవుతుంది, 3rd బిట్ 1 అవుతుంది కదా. పెండింగ్ డిటిసి 0 అవుతుంది, 1 0 అవుతుంది, 0 0 అవుతుంది. 4th బిట్ 0 అవుతుంది కదా. 4th బిట్ 0 కింద నుంచి రాయమన్నారు కదా. కింద నుంచి రాయమన్నారు. 0001 అలా ఎలా వస్తుంది, 4 zeros కదా. 4 zeros అన్నప్పుడు నీకు 4th బిట్ 0 ఉంటది కదా. ఫస్ట్ 4 zeros ని రిప్రజెంట్ చేయాలా సార్ కింద నుంచి? ఓకే, కింద నుంచి రిప్రజెంట్ చేయాలి కదా, నేను అది చెప్పాను. అప్పుడు 3rd బిట్ నీకు 1 అవుతుంది. ఓకే, మిగతా అన్ని 00 బిట్స్. సో ఇక్కడ నేను ఏంటంటే నాకు ఏ డిటిసీలు కన్ఫర్మ్ అయినాయో ఆ డిటిసి నాకు కావాలని చెప్పి నేను 08 అని నేను పంపిస్తాను.
అంటున్నా ఓకే సార్. క్లియరా 01 ఈ మెసేజ్ లెంత్ దగ్గర ఇప్పుడు 04 ఇప్పుడు మనం పంపిస్తుంది 0 కదా, అంటే ఇక్కడ వీళ్ళు 1901 ఇచ్చారు, సో అందుకే 02 అని ఇచ్చారు. సో ఈ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ మీకు వేరే నేను చూస్తానులే, ఇది వీళ్ళు ఇప్పుడు దీన్ని బట్టి రాసినట్టున్నారు చూస్తాను. యాక్చువల్ గా నేను చెప్పిన అది రిక్వెస్ట్. ఓకే సార్. ఓకేనా? సో 01 క్లియర్ కదా అందరికి? ఎస్ సార్. ఓకే. సో నెక్స్ట్ 02 సబ్ ఫంక్షన్ ఏంటి? 02 రిపోర్ట్ డిటిసి బై స్టేటస్. సో ఇందాక ఎవరు అడిగారు నాకు ఇన్ డీటెయిల్డ్ డిటిసి ఇన్ఫర్మేషన్ కావాలి. సో అలాంటప్పుడు మనము 02 సబ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇందాక 01 అంటే ఏం చెప్పాను, నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ లో వస్తుంది, కౌంట్ వస్తుంది, అంతేగాని ఇన్ డీటెయిల్డ్ గా ఏ డిటిసి నెంబర్స్ అని రావు అని చెప్పి. ఎస్ సార్, నేనే ఇంతకుముందు అడిగింది ఇన్ డీటెయిల్ గా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మనకు 02 సబ్ ఫంక్షన్ రన్ చేసినప్పుడు మనకు డీటెయిల్డ్ గా వచ్చినప్పుడు వై వి హ్యావ్ టు రన్ ద 01? అది వాళ్ళు అలా డిఫైన్ చేశారు. ఎన్ని ఫాల్ట్స్ హలో సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్. అసలు సార్ ఉన్నాడా? డిస్కనెక్ట్ అయింది. ఓకే ఓకే సార్, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, మనకి ఎప్పుడైతే ఎగ్జాక్ట్ రిజల్ట్ మనం తీసుకోగలము బై 02 సబ్ ఫంక్షన్ యూజ్ చేసి, అప్పుడు మనం 01 ఎందుకు రన్ చేయాల్సిన అవసరము? ఎవ్వరు సరే నువ్వు నన్ను నేను అడిగాను ఏమన్నా, సో నువ్వు నన్ను ఇది అడిగావు కాబట్టి నువ్వు నీ అనాలిసిస్. యా అంటే నేను సీరియస్ గా ఏం చెప్పట్లేదు, నేను మామూలుగా కూడా. సరే ఇప్పుడు మన టెన్సర్ ఏమనుకోవద్దు అట్లానే. మనకు ఒక స్టెప్ లో మనకు మొత్తం డీటెయిల్స్ వచ్చినప్పుడు ఎందుకు పోవాలి? నేను సీరియస్ గా తీసుకోవట్లేదు. ఓకే ఓకే, అదే నేను చెప్పేది, నేను సీరియస్ గా తీసుకోను. యా అంటే నువ్వు నీ అనాలిసిస్ కరెక్ట్, నేను తప్పనంట. నేను సీరియస్ గా తీసుకోను, సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. సో నేను అనేది నా ఎగ్జాంపుల్ బెస్ట్ అది. సో ఇప్పుడు నేను 10 సర్వీస్ తీసుకున్నాను, నాకు దాంట్లో 3 సెషన్స్ ఉన్నాయి. సో నాకు ఒక సెషన్ చాలు కదా, మిగతా సెషన్స్ అన్ని ఎందుకు? వై అదర్ 2 సెషన్స్? సార్ మేము కూడా నాలెడ్జ్ గెయిన్ కోసమే నేను అదే నువ్వు కరెక్టే, నువ్వు అడిగేది కరెక్టే. నేను అది యాజ్ పర్ ద స్టాండర్డ్. మరి వాళ్ళకి అంటే ఇప్పుడు కొంతమంది నాకు ఫాల్ట్స్ అవసరం లేదు అనుకుంటారు. సో నాకు ఇన్ డీటెయిల్ గా అవసరం లేదు, నాకు టోటల్ గా ఎన్ని ఫాల్ట్స్ నాకు మెమరీలో ఉన్నాయని చెప్పి జస్ట్ కౌంట్ కోసం తెలుసుకోవాలనుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళకి 01 అనేది యూజ్ అవుతుంది. సో నీ కేసులో నువ్వేమనుకున్నావు, నాకు కౌంట్ అసలు వద్దు, నాకు ఇన్ డీటెయిల్ గా డిటిసి కావాలి. సో అలాంటప్పుడు నువ్వు యూ కెన్ జస్ట్ గో ఫర్ 02, రైట్? నీకు కావాల్సింది నువ్వు యూజ్ చేసుకో. అలాంటప్పుడు యూజర్ ఫ్లెక్సిబిలిటీ కోసం ఇవన్నీ ఆప్షన్స్ అంటారు. యా మనకి 19 సర్వీస్ లో చాలా ఉన్నాయి, చాలా సబ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అది చదవాలంటే చాలా ఉంటది. కానీ ఇక్కడ ఏంటంటే అన్ని ఓఈఎంస్ 19 లో ఉన్న అన్ని సబ్ ఫంక్షన్స్ యూజ్ చేయరు. సో దాంట్లో కొన్ని స్పెసిఫిక్ గా ఉంటాయి సబ్ ఫంక్షన్స్. ఎక్కడికి వెళ్ళినా ఏ ఓఈఎం అయినా, సో మా ఏ ప్రాజెక్ట్ అయినా ఆ సబ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తారు. మెయిన్ గా ఈ 4 యూజ్ చేస్తారు. దీంతో పాటు ఇంకోటి చెప్తాను. సో ఈ మెయిన్ గా ఈ సబ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తారు. సో అదన్నమాట. సో ఇప్పుడు నీకు జస్ట్ కౌంట్ కావాలనుకుంటే యూ కెన్ యూజ్ 01. సో నాకు ఇన్ డీటెయిల్ గా డిటిసి కావాలంటే యూ కెన్ యూజ్ 02 అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే
ఈ 02తో ఏంటంటే నాకు ఇన్ డీటెయిల్డ్ గా డిటిసి దాని యొక్క స్టేటస్ నాకు వస్తుంది అనమాట. స్టేటస్ ఆఫ్ ద డిటిసి. సో ఇక్కడ డిటిసి గురించి మాట్లాడుతున్నప్పుడు ఓకే ఓకే సార్, గాట్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ ఎక్స్ప్లెయినింగ్. యా సో ఇక్కడ మనము డిటిసి గురించి మాట్లాడుకునేటప్పుడు ఇంకోటి ఏంటి అని మాట్లాడుకునేది, డిటిసి యాక్టివ్ డిటిసి, ప్యాసివ్ డిటిసి అని రెండు ఉంటాయి. యాక్టివ్ డిటిసి అంటే వన్స్ నువ్వు ఫాల్ట్ క్రియేట్ చేసినప్పుడు నీ డిటిసి అనేది యాక్టివ్ లో ఉంటుంది, అంటే దాన్ని యాక్టివ్ డిటిసి అంటాం. సో ఆ ఫాల్ట్ ని రిమూవ్ చేశాక డిటిసిని ప్యాసివ్ డిటిసి అంటాం. సో యాక్టివ్ డిటిసి అని ఎప్పుడు అంటాం అంటే 2F అనేది దట్ స్టేటస్ ఆఫ్ ద డిటిసి, అంటే నీ డిటిసి అది యాక్టివ్ లో ఉందా ప్యాసివ్ లో ఉందా అనేది ఒక పారామీటర్ ఉంది, స్టేటస్ ఆఫ్ ద డిటిసి అని. సో ఆ బయటని బట్టి నీ డిటిసి యాక్టివ్ లో ఉందా ప్యాసివ్ లో ఉందో తెలుసుకోవచ్చు అన్నమాట. అది డిటిసి యాక్టివ్, డిటిసి ప్యాసివ్ అంటాము. సో యాక్టివ్ ఉందంటే 2F అని అర్థం, ప్యాసివ్ అంటే 2E అని అర్థం. సో ఫాల్ట్ క్రియేట్ చేశాక 2F ఉంటుంది, ఫాల్ట్ రిమూవ్ చేశాక 2E అని ఉంటుంది. సో ఇది డిటిసి యాక్టివ్ డిటిసి, ప్యాసివ్ డిటిసి అంట. ఓకే, సో ఇప్పుడు 02కి వద్దాం. 02 ఏంటి, సబ్ ఫంక్షన్ పేరు ఏంటి, 01 అంటే రిపోర్ట్ నెంబర్ ఆఫ్ డిటిసి బై స్టేటస్ మాస్క్. సో ఇక్కడ 02 అంటే రిపోర్ట్ డిటిసి బై స్టేటస్ మాస్క్. సో రెండిట్లో మనము యూజర్ డిఫైన్ స్టేటస్ మాస్క్ యూజ్ చేసే మనం డిటిసిని రీడ్ చేస్తున్నాం. కాకపోతే 01 లో మనకి కౌంట్ వస్తుంది, 02లో ఇన్ డీటెయిల్డ్ డిటిసి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు 02కి మనకి రిక్వెస్ట్ ఎలా ఉంటుందో, రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. సో రిక్వెస్ట్ వచ్చేసేపటికి ఎలా ఉంటుంది అంటే 1902 ఉంటుంది. అలాగే స్టేటస్ మాస్క్, యూజర్ డిఫైన్ స్టేటస్ మాస్క్ సేమ్ మనం 08 తీసుకున్నాము. అంటే 08 అంటే అర్థం ఏంటంటే నాకు కన్ఫర్మ్ డిటిసిలు ఏవైతే ఉన్నాయో నాకు మెమరీలో, సో నేను ఆ డిటిసిల వరకే నాకు వస్తుంది అనమాట, ఫిల్టర్ చేసుకున్నాను. ఓకే, సో నాకు రెస్పాన్స్ ఎలా వస్తుంది, 5902 5902 స్టేటస్ అవైలబిలిటీ మాస్క్ FF or something, whatever it may be. Next, DTC number, that will be 3 bytes annamata. Status availability mask always it will be 1 byte. Okay, next DTC number, adi 3 bytes untadi. Next, status of the DTC. సో స్టేటస్ ఆఫ్ ద డిటిసి అంటే ఆ డిటిసి యొక్క స్టేటస్ మనకు వస్తుంది. 2F అంటే యాక్టివ్ అని, 2E అంటే ప్యాసివ్ అని. అది స్టేటస్ ఆఫ్ ద డిటిసి 1 బైట్ ఉంటుంది, 1 బైట్ వాల్యూ. అది 2F కావచ్చు, 2E కావచ్చు, ఏదైనా కావచ్చు. అది స్టేటస్ యొక్క డిటిసి యొక్క స్టేటస్. సో ఇలాగా ఇది 02 యొక్క రిక్వెస్ట్ రెస్పాన్స్ ఫార్మెట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక డిటిసి ఉంటే ఇది రెస్పాన్స్. ఇప్పుడు సపోజ్ మనకి 2 డిటిసిస్ ఉన్నాయనుకో, అప్పుడు ఎలా వస్తుంది. ఇప్పుడు నాకు ఒకటి చెప్పండి, నేను మీకు 22 సర్వీస్ చెప్పానా 22 సర్వీస్. ఓకే, 22 సర్వీస్ చెప్పా కదా. ఓకే, సో ఇప్పుడు నేను మల్టిపుల్ డిఐడి స్పీచ్ చేసినప్పుడు నాకు రెస్పాన్స్ ఎలా వస్తుంది. హలో, మల్టిపుల్ డిటిసిస్, మల్టిపుల్ డిఐడిస్ రీడ్ చేసినప్పుడు నాకు రెస్పాన్స్ ఏమొస్తుంది.
ఒక డిఐడి తర్వాత దాని వాల్యూ నెక్స్ట్ ఇంకో అదర్ డిఐడి వస్తుంది. డిఐడి నెక్స్ట్ సెకండ్ డిఐడి దాని కంటైనింగ్ అట్లా కంటిన్యూస్ వస్తుంది సార్. అంతే 1 by 1. సో ఇక్కడ కూడా మనకి అలానే వస్తుంది. రెస్పాన్స్ ఎలా వస్తుంది అంటే 5902 వస్తుంది. స్టేటస్ అవైలబిలిటీ మాస్ క్యాష్ ఫీజ్, డిటిసి నెంబర్, స్టేటస్ ఆఫ్ ద డిటిసి, నెక్స్ట్ డిటిసి నెంబర్, స్టేటస్ ఆఫ్ ద డిటిసి. సో అలా మనకి ఎన్ని డిటిసిస్ ఉంటాయి, ఎన్ని మ్యాచ్ అయితే అన్ని డిటిసిలు వస్తాయి. ఓకే సార్, అండర్స్టాండ్. నో, అక్కడ స్టేటస్ అవైలబిలిటీ ఉండదు. స్టేటస్ అవైలబిలిటీ తీసేసి డిటిసి నెంబర్ నుంచి ఉంటుంది. అంతే సేమ్. ఇది రిక్వెస్ట్ అదే ఉంటుంది, 190208 ఉంటుంది. అది ఫస్ట్ ఇది ఒక డిటిసి ఉన్నప్పుడు యొక్క రెస్పాన్స్, రెండోది 2 డిటిసిలు ఉన్నప్పుడు వచ్చే రెస్పాన్స్ అండి. క్లియరా? క్లియర్ సార్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు వరకు చెప్పిన దాంట్లో? ఒకసారి రెస్పాన్స్ మళ్ళీ చెప్పరా? దేనికి సార్ దీనికి డిటిసి బై స్టేటస్ మాస్క్ 5902 అని 5902 తర్వాత వచ్చేది స్టేటస్ అవైలబిలిటీ మాస్క్, తర్వాత వచ్చేది డిటిసి నెంబరు, దాని తర్వాత ఆ డిటిసి యొక్క స్టేటస్. ప్రజెంట్ ఆ స్టేటస్ యొక్క డిటిసి ఏది ఉంటే అది వస్తుంది. అది 2F అవ్వచ్చు, 2E అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, 2C అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది ఆ ప్రజెంట్ నువ్వు రీడ్ చేసినప్పుడు ఏదైతే ఉందో డిటిసి యొక్క స్టేటస్, ఆ స్టేటస్ అనేది నీకు ఆ పర్టికులర్ బైట్ లో వస్తుంది. ఫస్ట్ తీసుకున్నది మనం ఒక డిటిసి ఉన్నప్పుడు రెస్పాన్స్ ఎలా వస్తుంది. అలాగే రెండో ఎగ్జాంపుల్, వీ హ్యావ్ 2 డిటిసిస్, 2 డిటిసిలు 2 ఫాల్ట్లు ఉన్నప్పుడు మనకి రెస్పాన్స్ ఎలా వస్తుంది. అర్థమైందా? ఇంకా క్లియర్గా? క్లియర్ సార్. ఓకే, నెక్స్ట్ సబ్ ఫంక్షన్కి వెళ్దామా? నేను డౌట్స్ ఉంటాయి. ఓకే సార్, క్యారీ ఆన్. సో నెక్స్ట్ వచ్చేసి 04 అంటే రిపోర్ట్ డిటిసి స్నాప్ షాట్ రికార్డ్ బై డిటిసి నెంబర్. ఇక్కడ యూజువల్ గా స్నాప్ షాట్ అంటే అర్థం ఏంటి? లైక్ స్క్రీన్ షాట్, రైట్? సో స్నాప్ షాట్ అంటే కూడా అర్థం అదే అన్నమాట. సో ఈ డిటిసి స్నాప్ షాట్ రికార్డ్ బై డిటిసి నెంబర్ అంటే, సో ఇప్పుడు పర్టికులర్ ఫెయిల్యూర్ యొక్క స్నాప్ షాట్ డేటాని రీడ్ చేయాలనుకుంటే మనం 04 అనేది యూజ్ చేస్తాం. మనకి రిక్వెస్ట్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు సపోజ్ ఓకే స్నాప్ షాట్ అన్నాము, అది స్నాప్ షాట్ ఒకటై ఉండొచ్చు, మల్టిపుల్ అయి ఉండొచ్చు కదా. సో స్నాప్ షాట్ అనేది ఓకే. సో దానికి రిక్వెస్ట్ ఎలా ఉంటుంది అంటే 1904 తర్వాత డిటిసి నెంబర్ వచ్చేసి, సో ఏ డిటిసికి అయితే నువ్వు స్నాప్ షాట్ ని రీడ్ చేయాలనుకుంటున్నావు, స్నాప్ షాట్ డేటాని,
సో ఆ డిటిసి నెంబర్ వచ్చేసి 3 bytes ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రికార్డ్ నెంబర్, స్నాప్షాట్ రికార్డ్ నెంబర్. సో అందులో ఇప్పుడు మనకి రికార్డ్ నెంబర్స్ ఉంటాయి. సో ఆ రికార్డ్ లో ఈ స్నాప్షాట్ డేటా అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్స్ తీసుకోండి. ఇప్పుడు నేను సపోజ్ ఈ ర్యాక్ వెళ్ళి ఈ ఫైల్ తీసుకురమ్మంటాను. అంటే ఈ ర్యాక్ లో ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అలాగే ఈ ర్యాక్ లో ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అర్థం కదా. సో అలాగే ఇక్కడ స్నాప్షాట్ రికార్డ్ నెంబర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అది దాని అర్థం. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనము స్పెసిఫిక్ గా స్నాప్షాట్ రికార్డ్ నెంబర్ మెన్షన్ చేయొచ్చు, లేదా ఎఫ్ఎఫ్ అని మెన్షన్ చేయొచ్చు. ఎఫ్ఎఫ్ అని మెన్షన్ చేస్తే అర్థం ఏంటంటే మనకి అన్ని స్నాప్షాట్ డేటా రికార్డ్ అనేది వస్తుంది అనమాట. స్నాప్షాట్ డేటా మొత్తం వస్తుంది, అన్ని రికార్డ్స్ వస్తాయి, స్నాప్షాట్ రికార్డ్స్ అన్ని వస్తాయి. అదే అలా కాకుండా స్పెసిఫిక్ రికార్డ్ నెంబర్ మెన్షన్ చేసాం అనుకో, ఆ స్పెసిఫిక్ నెంబర్ స్నాప్షాట్ డేటా మాత్రమే వస్తుంది. అర్థమైందా? రిక్వెస్ట్ అర్థమైతే రెస్పాన్స్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది 1 byte ఉంటుందా సార్ స్నాప్షాట్ రికార్డ్ నెంబర్? స్నాప్షాట్ రికార్డ్ నెంబరు 1 byte ఉంటుంది. ఓకే. ఏంటిది ఒకసారి మళ్ళీ నువ్వు ఏ ఈసీకి అయితే కనెక్ట్ చేసి రీడ్ చేస్తున్నావో ఆ ఈసీ యొక్క ఫాల్స్ మాత్రమే వస్తుంది. ఓకే, ఓబిడి కనెక్ట్ చేస్తే సో నీకు అన్ని ఫాల్ట్స్ వస్తాయి. దాంట్లోనే అన్ని ఫాల్ట్స్ నీకు వస్తాయి. కమ్యూనికేషన్ కావచ్చు, ఏవైనా డీటెయిల్స్ అన్ని వస్తాయి. ఓవరాల్ డీటెయిల్స్ వస్తాయి. అన్ని డీటీసీస్ నీ మెమరీలో ఏ డీటీసీస్ అయితే ఉన్నాయో అన్ని డీటీసీస్ వస్తాయి. ఇది ఒక్క స్పెసిఫిక్ ఈసీ యొక్క డేటానే కాదు. సో అన్ని ఈసీల ఫాల్ట్స్ నువ్వు రీడ్ చేస్తావు. నాట్ ఓన్లీ టు ఏ స్పెసిఫిక్ అన్నమాట, అన్ని ఈసీస్ యొక్క నీకు వస్తుంది. ఓకే, సో రెస్పాన్స్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే 5904 డిటిసి నెంబర్, తర్వాత స్టేటస్ ఆఫ్ ద డిటిసి, వెదర్ ఇట్ ఈస్ యాక్టివ్ ఆర్ యాక్టివ్. బయట ఉంటుంది. తర్వాత స్నాప్షాట్ రికార్డ్ నెంబర్, అది 1 byte.
తర్వాత నెంబర్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్ అది 1/2. తర్వాత స్నాప్షాట్ డేటా నెంబర్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్. సో ఆ రికార్డు డేటా వస్తుంది అన్నమాట. సార్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్ అంటే ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి అన్నది కనిపిస్తుందా సార్ నెంబర్? నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ కాదు. సో ఆ స్నాప్షాట్ కింద ఎన్ని ఉన్నాయి అనేది మీకు వస్తుంది. సో ఆ నెంబర్ ఆఫ్ ఐడెంటిఫైర్స్ తర్వాత పారామీటర్ వచ్చేసి మీకు డిఐడి దాని డేటా వస్తుంది. స్టేటస్ రికార్డు వస్తుంది. ఒక్క నిమిషం లైన్లో ఉంది. ఒక్క నిమిషం చెప్తాను. తర్వాత పారామీటర్ వచ్చేసి డిటిసి స్నాప్షాట్ రికార్డ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్ తర్వాత డిటిసి స్నాప్షాట్ రికార్డ్. అది ఎన్ని బైట్స్ అనేది యూజువల్ గా స్నాప్షాట్ రికార్డ్ లో ఏంటంటే వచ్చేది డేటా ఐడెంటిఫైయర్ ఉంటాయి. యూజువల్ గా డేటా ఐడెంటిఫైయర్ దాంట్లో ఉండే డేటా వస్తుంది. ఆ స్నాప్షాట్ రికార్డ్ కిందే ఆ స్నాప్షాట్ రికార్డ్ అంటే దాంట్లో ఒక డిఐడి ఉంటుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలా వస్తుంది అన్నమాట. ఇప్పుడు స్నాప్షాట్ డేటా అంటే ఇప్పుడు ఏదన్నా మాల్ ఫంక్షన్ జరిగిందనుకో, మీ వెహికల్ లో మాల్ ఫంక్షన్ జరిగిందనుకో, సో అట్ ద టైమ్ ఆఫ్ మాల్ ఫంక్షన్ ది డేటా విల్ బి క్యాప్చర్ అన్నమాట. సో ఆ మాల్ ఫంక్షన్ జరిగిన టైంలో ఏదైతే ఉందో దాన్ని స్నాప్షాట్ డేటా అంటుంది. మనకి ఆ మాల్ టైం ఫంక్షన్ వస్తే ఏదైతే డేటా వాల్యూస్ ఉన్నాయో దాన్ని స్నాప్షాట్ డేటా అంటాం అన్నమాట. సార్ ఇది నెంబర్ ఆఫ్ ఐడెంటిఫైర్స్ వస్తుంది మళ్ళీ. ఈ నెంబర్ ఆఫ్ ఐడెంటిఫైర్స్ అనేది ఏంటంటే ఆ స్నాప్షాట్ రికార్డ్ కింద ఎన్ని ఉన్నాయి ఏంటి అన్నమాట. చాలా 3 ఉంటే 3 వస్తుంది, 4 ఉంటే 4 వస్తుంది. అలా ప్రతి స్నాప్షాట్ రికార్డ్ నెంబర్ కింద కొన్ని నెంబర్ ఆఫ్ ఐడెంటిఫైర్స్ ఉంటాయి, డిఐడిస్ అంటారు వాటిని. సో అవి వస్తాయి అన్నమాట. దట్ డిపెండ్స్ ఆన్ ద ఓఎం అనుకోవచ్చు. అది 3 అయితే 3, 4 అయితే 4. స్పెసిఫిక్ గా ఫిక్స్డ్ అంటూ ఏమి ఉండదు.
ఒకటి ఉంటే ఒకటి, 3 ఉంటే 3, 4 ఉంటే 4 అలాగా. అర్థమైందా? ఇక్కడ డిటిసి స్నాప్ షాట్ రికార్డ్ దగ్గర ఏమొస్తుంది సార్? అంటే ఇప్పుడు అంటే దాంట్లో ఇప్పుడు సపోజ్ ఐడెంటిఫైర్స్ ఇప్పుడు సపోజ్ ఒక 10 MA స్నాప్ షాట్ రికార్డ్ నెంబర్కి ఇది నెంబర్ ఆఫ్ ఐడెంటిఫైర్స్ 3 అనుకో, ఆ నెంబర్ ఆఫ్ ఐడెంటిఫైర్స్ దగ్గర 3 వచ్చి ఆ ఐడెంటిఫైర్స్ ఏంటంటే అది మీకు రిక్వైర్మెంట్ లో మెన్షన్ చేస్తారు. సో అవి డిఐడీస్ ఉంటాయి. సో ఆ డిఐడీస్ దాంట్లో ఉండే డేటా మీకు వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సో నాకు ఇప్పుడు ఒక వెహికల్లో మాల్ ఫంక్షన్ జరిగింది. సో ఆ మాల్ ఫంక్షన్ జరిగినప్పుడు నాకు అట్ ద టైమ్ ఆఫ్ మాల్ ఫంక్షన్ నాకు వెహికల్ స్పీడ్ ఏముంది, అలాగే టెంపరేచర్ ఎంత ఉంది. సో ఈ వాల్యూస్ నాకు స్నాప్ షాట్ డేటా అన్నమాట. సో నాకు ఎంత ఉందో కావాలి. సో ఆ టైంలో మాల్ ఫంక్షన్ జరిగినప్పుడు ఏంటంటే ఈ డేటా అంతా క్యాప్చర్ చేస్తుంది. ఓకే, సో నేను 04 రిక్వెస్ట్ చేసినప్పుడు నాకు ఇప్పుడు నేను ఇప్పుడు వెహికల్ స్పీడ్ చెప్పాను, అలాగే టెంపరేచర్ చెప్పాను. సో ఆ వెహికల్ స్పీడ్ టెంపరేచర్ నేను రీచ్ చేయడానికి నాకు విడిగా డిఐడీస్ అన్న D103 ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, D103 D104. సో అవి రీచ్ చేస్తే నాకు వెహికల్ స్పీడ్ అలాగే టెంపరేచర్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు 1904 రిక్వెస్ట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే 5904 డిటిసి నెంబర్ వస్తుంది, తర్వాత స్టేటస్ ఆఫ్ ద డిటిసి వస్తుంది, అలాగే నెంబర్ ఆఫ్ ఐడెంటిఫైర్స్ స్నాప్ షాట్ రికార్డ్ నెంబర్ ఏది 10 ఉంది. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఐడెంటిఫైర్స్ ఏం చెప్పాను, వెహికల్ స్పీడ్ అలాగే టెంపరేచర్ చెప్పాను. సో ఇప్పుడు ఏంటి నాకు రెండు ఐడెంటిఫైర్స్. సో 02 అని వస్తుంది. 02 వచ్చి తర్వాత ఏం వస్తుందంటే D103 దాంట్లో ఉండే డేటా, అలాగే D104 అందులో దాంట్లో ఉండే డేటా. సో ఇలాగా నాకు రెస్పాన్స్ వస్తుంది. ఓకే సార్. ఓకే సార్, ఓకే, మీకు అట్ దట్ పర్టికులర్ ఇన్స్టాంట్ లో ఏ వాల్యూస్ అయితే నీకు స్టోర్ అయ్యాయో, సో ఆ వాల్యూస్ నీకు త్రూ అవుట్ ద సైకిల్ నీకు
అదే ఇన్ఫర్మేషన్ వస్తుంది. డేటా అనేది మారదు. నువ్వు ఇప్పుడు ప్రజెంట్ నువ్వు రీడ్ చేసినప్పుడు ఏ డేటా అయితే ఉందో నువ్వు 10 నిమిషాల తర్వాత రీడ్ చేసినప్పుడు కూడా అదే డేటా ఉంటుంది. దాంట్లో మార్పు అనేది ఉండదు. ఎందుకు? అది స్నాప్ షాట్. ఓకే, స్నాప్ అనేది మారదు కదా, అలానే ఉంటది కదా. సో ఆ డేటా అనేది మారదు. నీకు అదే డేటా నీకు త్రూ అవుట్ అదే సేమ్ డేటా వస్తుంది అన్నమాట. సో అదే అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి 06 సబ్ ఫంక్షన్. 06 సబ్ ఫంక్షన్ అంటే రీడ్ ఎక్స్టెండెడ్ డేటా రికార్డ్ బై డిటిసి మెంబర్. ఓకే, సో ఇది ఏంటంటే ఎక్స్టెండెడ్ డేటా. ఇది దాంట్లోనే అంటే ఈ డిటిసికి సంబంధించిన అదర్ ఇన్ఫర్మేషన్ అట్ ద టైమ్ ఆఫ్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో సో అది నీకు రెస్పాన్స్ లో వస్తుంది అనమాట. ఆ ఎక్స్టెండెడ్ డేటా రికార్డ్ అనేది ఏముండొచ్చు, నంబర్ ఆఫ్ ఫాల్ట్ డిటెక్షన్ కౌంటర్ అయి ఉండొచ్చు, లేదా నెంబర్ ఆఫ్ ఇగ్నిషన్ సైకిల్స్ అయి ఉండొచ్చు. ఆ ఎక్స్టెండెడ్ డేటా రికార్డ్ అనేది ఏదైనా అయి ఉండొచ్చు. ఆ అసోసియేటెడ్ డిటిసి అసోసియేట్ అయ్యే డేటాని ఎక్స్టెండెడ్ డేటా రికార్డ్ అని అంటాం అన్నమాట. దానికి రిక్వెస్ట్ ఎలా రాస్తామంటే సేమ్ యాజ్ ఈజ్ 1906 డిటిసి నెంబర్, అలాగే స్పెసిఫిక్ ఎక్స్టెండెడ్ డేటా రికార్డ్ నెంబర్ కానీ లేదా ఎస్ఎస్ అనేది నీకు అన్ని రికార్డ్స్ వస్తాయి. లేదా స్పెసిఫిక్ గా అనుకుంటే నువ్వు ఆ స్పెసిఫిక్ రికార్డ్ నెంబర్ నువ్వు మెన్షన్ చేయాల్సి వస్తుంది. అర్థమైందా? (1906) DTC FF for extended record number అని అనొచ్చు. ఎక్స్టెండెడ్ రికార్డ్ నెంబర్ ఏదైనా ఒక బయట ఉంటుంది వాల్యూ. అది సేమ్ 5904 రెస్పాన్స్ కాపీ చేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సిమిలర్ గానే ఉంటుంది. సో ఒక్కటి మారుతుంది అంతే. అందులో ఎక్స్టెండెడ్ రికార్డ్ నెంబర్ తర్వాత మీకు స్నాప్షాట్ రికార్డ్ నెంబర్ ఉంది, దాన్ని ఎక్స్టెండెడ్ రికార్డ్ నెంబర్ అని మార్చేసి ఆ నెంబర్ ఆఫ్ ఐడెంటిఫైర్స్ ని డిలీట్ చేయాలి. నెంబర్ ఆఫ్ ఐడెంటిఫైర్స్ అనేది దీనికి రాదు. తర్వాత డిటిసి ఎక్స్టెండెడ్ రికార్డ్ అనేది వస్తుంది. ఓకేనా? సో ఈ స్నాప్ షాట్ కి ఎక్స్టెండెడ్ కి డిఫరెన్స్ ఏంటంటే నువ్వు అట్ ద టైమ్ ఆఫ్ రిక్వెస్ట్ అంటే నువ్వు 06 నువ్వు రీడ్ చేస్తున్నావు కదా, అంటే నువ్వు రిక్వెస్ట్ పంపిస్తున్నావు అంటే అట్ ద టైమ్ ఆఫ్ రిక్వెస్ట్ నువ్వు రీడ్ చేస్తున్నావు. సో నువ్వు రీడ్ చేసే టైంకి ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్ నీకు రెస్పాన్స్ లో వస్తాయి. అదే స్నాప్ షాట్ అంటే నీకు మాల్ ఫంక్షన్ ఇప్పుడు ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అయ్యే ఉంటాయి, కానీ అవి అసలు ఆ డేటా అనేది నీకు మారదు. ఓకే ఓకే యాక్చువల్లీ డీటెయిల్స్ ఓకే అర్థమైంది. స్నాప్ షాట్ కి ఎక్స్టెండెడ్ కి అర్థమైంది కదా డిఫరెన్స్.
ఇప్పుడు సపోజ్ మీకు మాల్ ఫంక్షన్ జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ స్పీడ్ 20 ఉంది, టెంపరేచర్ ఒక 40 ఉంది. సో నువ్వు ఇది రీచ్ చేసే టైంకి నీకు వెహికల్ స్పీడ్ అంటే నువ్వు ఈ మధ్యలో నువ్వు ఏమన్నా అప్డేట్ చేస్తే వాల్యూస్, అప్డేటెడ్ వాల్యూస్ వస్తాయి నీకు. ఏది ఎక్స్టెండెడ్ సబ్ ఫంక్షన్ తో నువ్వు రీడ్ చేసినప్పుడు. అదే 04 తో రీడ్ చేసినప్పుడు నీకు అంటే ఆఫ్టర్ మాల్ ఫంక్షన్ అని చెప్పుకోవచ్చా సార్? హలో సార్ అర్థమైంది కదా. స్నాప్ షాట్ అంటే నీకు ఇనిషియల్ గా ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో అయ్యే వాల్యూస్ వస్తాయి. త్రూ అవుట్ ద సైకిల్ నువ్వు సేమ్ అయ్యే వాల్యూస్ వస్తాయి, దాంట్లో మార్పే ఉండదు. అదే ఎక్స్టెండ్ అయితే నువ్వు రిక్వెస్ట్ చేసే టైంకి ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్ వస్తాయి అన్నమాట. స్నాప్ షాట్ వాల్యూస్ రావు. Through extended we get updated values only. అంటే నువ్వు రిక్వెస్ట్ చేసే టైంకి ఏ వాల్యూస్ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్ వస్తాయి. ఓకే సార్, ఓకే. ఓకే సార్. ఓకే సార్. ఓకేనా. సో 4 ఉన్నాయి కదా. అది కాకుండా ఇంకో సబ్ ఫంక్షన్ ఏంటంటే 0A అని ఉంది. అదేంటంటే ఆల్ సపోర్టెడ్ డిటిసిస్ అని చెప్పి అది ఒక సబ్ ఫంక్షన్. అది ఏంటంటే నీ ఈపీయూ సపోర్ట్ చేసే డిటిసిస్ అన్ని నీకు వస్తాయి అన్నమాట. నువ్వు ఆ రిక్వెస్ట్ చేసినప్పుడు 19.0A అని చెప్పి నువ్వు పంపించినప్పుడు నీకు నీ ఈసీయూ సపోర్ట్ చేసే డిటిసిస్ అన్ని నీకు వస్తాయి. ఆల్ సపోర్టెడ్ డిటిసిస్ అని అదొక సబ్ ఫంక్షన్. 19.0A అని పంపిస్తావు కదా. సో 19.0A పంపించినప్పుడు నీకు 59.0A స్టేటస్ అవైలబిలిటీ మాస్క్, తర్వాత డిటిసి, తర్వాత స్టేటస్ ఆఫ్ ద డిటిసి. సో ఇది సబ్ ఫంక్షన్స్ 19 సర్వీస్. ఫాల్ట్స్ ని క్లియర్ చేయాలంటే మనం 14 సర్వీస్ యూజ్ చేస్తాం కదా. సో ఆ 14 సర్వీస్ యూజ్ చేసి స్పెసిఫిక్ డిటిసిని క్లియర్ చేయొచ్చు మెమరీ నుంచి. సో వన్స్ నువ్వు ఫాల్ట్ రిమూవ్ చేశాక కూడా నువ్వు క్లియర్ చేయొచ్చు, అప్పుడు నీకు డిటిసి అనేది క్లాస్ చేయొచ్చు. సో అది 19 సర్వీస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయి 19 సర్వీస్లో? హలో, ఏమన్నా ఉన్నాయా డౌట్స్? ఏం లేకపోతే నెక్స్ట్ సర్వీస్కి వెళ్దాం. ఎన్ఆర్సీస్ వచ్చేసి 19 కి 12, 13, 31 ఉంటుంది, 33 ఉంటుంది.
కండిషన్స్ కరెక్ట్ ఉండకపో 12 13 31 ఉంటుంది 12, 13, 31. 11 11 12 13 12 13 31 ఆ మూడే సపోర్టెడ్ అనాలిసిస్ 12 13 31 ఓకే సో నెక్స్ట్ సర్వీస్ వెళ్దామా నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి రొటీన్ కంట్రోల్ అన్నమాట రొటీన్ కంట్రోల్ సర్వీస్ యొక్క పర్పస్ ఏంటంటే ఏదైనా రొటీన్ ని మనము రన్ చేయడానికి అలాగే స్టాప్ చేయడానికి అలాగే ఏదైనా రొటీన్ యొక్క రిజల్ట్స్ ని రిక్వెస్ట్ చేయడానికి యూస్ చేసే సర్వీస్ అన్నమాట సో బేసిక్ సర్వీస్ యూస్ చేసి ఏదైనా రొటీన్ ని స్టార్ట్ చేయొచ్చు అలాగే స్టాప్ చేయొచ్చు కావాలనుకుంటే రిజల్ట్స్ కూడా మనం రీడ్ చేయొచ్చు అన్నమాట సో అది రొటీన్ కంట్రోల్ ఓకే సో సర్వీస్ ఐడి వచ్చేసేపాటికి దీనికి 31 అనేది సర్వీస్ ఐడి ఓకే 31 ఇస్ ద సర్వీస్ ఐడి ఫర్ రొటీన్ కంట్రోల్ సబ్ ఫంక్షన్స్ వచ్చేపాటికి ఏంటంటే స్టార్ట్ రొటీన్ 01 అంటే స్టార్ట్ రొటీన్ 02 అంటే స్టాప్ రొటీన్ 03 అంటే రిక్వెస్ట్ రొటీన్ రిజల్ట్స్ రొటీన్ స్టార్ట్ చేయాలనుకుంటే 01 యూస్ చేస్తాము స్టాప్ చేయాలనుకుంటే 02 అలాగే రిజల్ట్స్ ని రీడ్ చేయాలనుకుంటే 03 ఇప్పుడు రెస్పాన్స్ రొటీన్ అంటే ఏంటంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనము రొటీన్ అనేది యూజ్ చేస్తాము సో ఇప్పుడు ఒక రొటీన్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ చూద్దాము సో 31 రిక్వెస్ట్ ఫార్మేట్ వచ్చేసి 3101 తర్వాత ఆర్ఐడి అంటాం ఆర్ఐడి అంటే రొటీన్ ఐడెంటిఫైర్ అని అర్థం అది ఎప్పుడు 2 bytes ఉంటుంది రొటీన్ ఐడెంటిఫైర్ దాని తర్వాత ఏంటంటే రొటీన్ కంట్రోల్ ఆప్షన్ రికార్డర్ ఇంకో పారామీటర్ ఉంది అది ఆప్షనల్ పారామీటర్ అన్నమాట అది యూజ్ చేయొచ్చు యూజ్ చేయకపోవచ్చు దట్ డిపెండ్స్ ఆన్ ద ఓఈఎం అన్నమాట ఓఈఎం ఓకే సో రెస్పాన్స్ ఎలా వస్తుందంటే 7101 7101 RID routine identifier
తర్వాత వచ్చేసి రొటీన్ స్టేటస్ రికార్డ్. సో ఇది రొటీన్ ని స్టార్ట్ చేయడానికి మనము పంపించే రిక్వెస్ట్ అండ్ అలాగే మనకు వచ్చే రెస్పాన్స్. అలాగే ఒక రొటీన్ ని స్టార్ట్ చేయడానికి మనం పంపించే రిక్వెస్ట్ 3102 RID. దీనికి 3102 రెస్పాన్స్ ఏమొస్తుంది? Hmm. 7102 RID. తర్వాత అది రొటీన్ స్టాప్ చేయడానికి స్టేటస్ రికార్డ్. రాదు. అది డిపెండ్స్. ఫిక్స్డ్ అంటే ఏముండదు, డిపెండ్స్ అన్నమాట. డిపెండ్స్ అది 2 bytes ఉండొచ్చు, 3 bytes ఉండొచ్చు, ఏమైనా. ఓకే, సో నాకు ఎగ్జాంపుల్ సరే, ఇప్పుడు ఎవరైనా వచ్చి నీ డైలీ రొటీన్ అంటే ఏం చెప్తావు? పొద్దున 5 గంటలకు లేస్తాను, తర్వాత ఇది చేస్తాను అని చెప్పి నీ రొటీన్ చెప్తావు. అలాగే ఏదన్నా ఒక యాక్షన్ పర్ఫామ్ చేయడానికి సో కొన్ని రొటీన్స్ ఉంటాయి. సో సపోజ్ ఏదైనా మెమరీని ఎరేజ్ చేయడానికి కొన్ని రొటీన్స్ యూజ్ చేస్తారు. 0000 అని చెప్పి ఒక రొటీన్ ఐడి ఉంది. సో ఆ మెమరీని ఎరేజ్ చేయడానికి, సో అలాగా ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇది రొటీన్ కంట్రోల్ అనేది యూజ్ చేస్తారు. అర్థమైందా? ఏదైనా ఒక రొటీన్ చేయాలంటే ఇప్పుడు నాకు ఈ స్టెప్స్ పర్ఫామ్ చేయాలి, అలాంటప్పుడు నేను రొటీన్ రన్ చేస్తే నాకు ఈ యాక్షన్ జరుగుతుంది. సో అలాంటప్పుడు ఇది రొటీన్ కంట్రోల్ ని యూజ్ చేస్తాను. ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ని
రైట్ కూడా అది ఇదేంటిది, అది డేటా ఐడెంటిఫైర్ లో నువ్వు రైట్ చేస్తావు కదా, డేటా ఐడెంటిఫైర్ లో. అవును, ఇక్కడ రొటీన్స్ అనేవి అన్నిటికీ ఉండదు, ఒక్కొక్క రొటీన్ ని ఒక్కొక్క దానికి వాడతారు వాళ్ళు. ఇప్పుడు సెన్సార్ ని క్యాలిబ్రేట్ చేయడానికి కొన్ని రొటీన్స్ ఉంటాయి, అలాగే మెమరీని ఎరేస్ చేయడానికి ఒక రొటీన్ ఉంటది. సో ఇలా డిఫరెంట్ రొటీన్స్ ఉన్నాయి అన్నమాట. యూడిఎస్ లో ఉంటాయి కొన్ని స్పెసిఫిక్ రొటీన్స్ ఉంటాయి. ఎండ్ ఆఫ్ లైన్ క్యాలిబ్రేషన్ అంటే డిపెండ్స్ ఆన్ వర్క్ ప్రాజెక్ట్. సో వాళ్ళు ఒక్కొక్క ఆర్ఐడిని యూజ్ చేస్తారు, కొన్ని ఆర్ఐడిస్ యూజ్ చేస్తారు ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం. నువ్వు ఎగ్జిక్యూట్ చేసిన రొటీన్ యొక్క రిజల్ట్స్ ని రీడ్ చేయడానికి ఉంది కదా 03. 03 3101 తర్వాత (3103) అంటే నువ్వు రొటీన్ రిజల్ట్స్ ని రీడ్ చేయడానికి యూజ్ చేస్తావు అనమాట. వన్స్ నువ్వు స్టాప్ చేశాక సో అప్పుడు రిజల్ట్స్ ని రీడ్ చేస్తావు కదా. సో రన్నింగ్ లో ఉండగా రీడ్ చేయగలరు రిజల్ట్స్, ఏదైనా యాక్షన్ పర్ఫామ్ అయినాకే కదా నీకు రిజల్ట్స్ వచ్చేది. సో అప్పుడు స్టాప్ రొటీన్ తర్వాత మీకు రిజల్ట్స్ రీడ్ చేస్తాం. రాశారా రిక్వెస్ట్? రెస్పాన్స్ ఏమొస్తుంది? 7103 7103 ఆర్ఐడి తర్వాత రొటీన్ స్టేటస్ రికార్డ్. ఈ రొటీన్ స్టేటస్ రికార్డ్ లోనే మీకు రిజల్ట్స్ వస్తాయి. అవి కూడా నీకు ఏమేమి రావాలనేది నీకు ఓఈఎం స్పెసిఫై చేస్తాడు, స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తాడు. నాకు 03 రిక్వెస్ట్ చేసినప్పుడు నాకు రెస్పాన్స్ లో ఈ రిజల్ట్స్ అనేవి రావాలి. సో ఆ రొటీన్ యొక్క రిజల్ట్స్ అనేవి మీకు వస్తాయి. సో దీనికి వచ్చేసి సబ్ ఫంక్షన్స్ 12 ఉంటుంది, 13 ఉంటుంది, 22 ఉంటుంది, 31 ఉంటుంది, 33 ఉంటుంది. also. అలాగే 72 జనరల్ ప్రోగ్రామింగ్ ఫెయిల్యూర్. సో సరే, ఇప్పుడు నాకు ఎన్ఆర్సి 24 ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎప్పుడు వస్తుంది ఈ కేసులో?
స్టాప్ చేయకుండా ఓకే, అదొకటి. ఇంకోటి ఏంటి సినారియో? ఇంకా ఇది కూడా ఉంటుంది, స్టార్ట్ చేయకుండా స్టాప్ చేయడం. అది ఆల్రెడీ చెప్పాడు అంటున్నాడు. లేదు సార్, స్టార్ట్ చేయకుండా స్టాప్ చేయడం కూడా అది. ఓకే. ఇంకోటి ఏంటంటే కొన్ని రొటీన్స్ ని పర్ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా సెక్యూరిటీ అన్లాక్ అనేది కంపల్సరీ ఉంటుంది కొన్ని. సో అలాంటి కేసెస్ లో మనకి 33 కూడా వస్తుంది, సెక్యూరిటీ యాక్సెస్ డిమాండ్. అలాగే రొటీన్ పర్ఫామ్ చేసే ముందు సెక్యూరిటీని అన్లాక్ చేయాలి, తర్వాత రొటీన్ పర్ఫామ్ చేయాలి. అలాగే ప్రీ కండిషన్స్ కొన్ని ఉంటాయి రొటీన్ పర్ఫామ్ చేసేదానికి. సో ఆ ప్రీ కండిషన్స్ ఫాలో చేయకపోయినా కానీ మీకు NRC 22 వస్తాయి, కండిషన్స్ మాత్రం. అది స్టెప్స్ అంటే మీ ప్రీ కండిషన్స్ అనేవి మారుతూ ఉంటాయి. నేను చెప్పా ఒకదానికి చెప్పా కదా, ప్రీ కండిషన్స్ అనేది అంటే వెహికల్ స్పీడ్ నీకు <<3 km/h ఉండాలి. అలా డిఫరెంట్ ప్రీ కండిషన్స్ ఉంటాయి. సో ఆ ప్రీ కండిషన్స్ ని సాటిస్ఫై చేయకపోతే NRC 22 వస్తుంది. కండిషన్స్ నాట్ సపోర్టెడ్ కాదు, కండిషన్స్ నాట్ కరెక్ట్, కండిషన్స్ నాట్ కరెక్ట్, కండిషన్స్ నాట్ సపోర్టెడ్ కాదు. 22 ముందే NRCలు కరెక్టే నేర్చుకోండి. మీరు ఒకదానికి చెప్తే ఇంకోదానికి చెప్పారనుకోండి, ఈడ నిజంగానే వర్క్ చేశారా అనుకుంటారు, తెలియకుండా మీడియాలో వర్క్ చేశారా అని అడుగుతారు. చెప్పేటప్పుడు NRC కరెక్ట్ గా చెప్పండి, అది మెయిన్. సరే 31 ఎప్పుడు వస్తుంది? రిక్వెస్ట్ అవుట్ ఆఫ్ రేంజ్. నేను అడిగింది ఎప్పుడు వస్తుందని, నేను NRC 31 ఫుల్ ఫామ్ అడగలేదు. ఎప్పుడు వస్తుంది, ఏ సినారియోలో వస్తుంది 31?